మీ నామాన్ని మహిమపరుస్తున్న గణపరుస్తున్న ఆరాధిస్తున్నాం ప్రభా. ఈ ప్రత్యేక పునరుద్ధాన దినమందు ప్రపంచమంతా తండ్రి ఈ రిజరక్షన్ డేని ప్రభా యేసు క్రీస్తు పునరుద్ధానమైన దినాన్ని నాయన మహా పండుగగా నాయన సెలబ్రేషన్ చేసుకుంటుండగా ప్రభా మేము కూడా నిన్ను మహిమపరుస్తున్నాం, గణపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మా జీవితాల్లో ప్రభును జీవించినందుకు వందనాలు. జీసస్ ఈజ్ ఎలైవ్. యేసు సజీవుడైన దేవుడు. యేసు జీవించుచున్నాడు. ఆయన మరణ బంధకాలని తెగగొట్టుకొని ఆయనలో ఉన్న జీవ మరణాన్ని మింగివేసి ఆయన సమాధి ఖాళీగా ఉన్న నాయన దినముగా ప్రభు నాయన మా అందరి జీవితాలను జీవించున్నందుకు మరలా తిరిగి రాబోచున్నందుకు ప్రత్యేకంగా ఈరోజు ఏప్రిల్ 4, 2021 ప్రత్యేకంగా ఈ యొక్క ప్రకటన 5లో ఉన్న మర్మాలని లోతుల్ని ప్రభా మేము ధ్యానించుండగా పరిశుద్ధాత్మ దేవాన్ని అధ్యక్షత వహించి మా గొప్ప సహాయం అందించమని వేడుకుంటున్నాం. వచ్చిన వాళ్ళందరిని బట్టి వందనాలు, రాబోయే వాళ్ళని బట్టి కూడా వందనాలు. వరప్రసాద్ బ్రదర్ని ప్రభా, సిపిఎఫ్ని, రివైవల్ లీడర్స్ అందరిని ఆశ్రయించడం వేడుకుంటూ ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆల్ వెల్కమ్. హ్యాపీ రిజరక్షన్ డే టు ఆల్ ఆఫ్ యూ, టు ఆల్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇట్స్ అ గ్రేట్ డే. మరి ఈ రిజరక్షన్ డాక్టర్ని, ట్రూత్ని దీనికి వ్యతిరేకంగా సంఘపు యుగం నుంచి, సంఘం ఆరంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏంటంటే అనేక మంది శక్తులు, అనేక మంది దీనికి వ్యతిరేకంగా రిజరక్షన్ అనేది లేదు, చనిపోయిన వాళ్ళు ఎలా తిరిగి లేస్తారు అని వాళ్ళు వాదిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ రిజరక్షన్ డాక్టర్ మీద చాలా భారీ ఎత్తున అటాక్ జరుగుతుంది అంత్య దినాల్లో తప్పనిసరిగా. ఆల్రెడీ అమెరికాలో అది మొదలైంది. అసలు బైబిల్ లేకుండా చేయాలని మరలా తీవ్ర ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. హిట్లర్ కాలంలో అయితే బైబిల్ బ్యాన్ చేశారు. ఈ సత్యాలు మనకి చరిత్ర, మనకి సంఘ చరిత్రలో మనం చదువుకోగలం. బైబిల్ని బ్యాన్ చేశారు. మరలా ఎండ్ టైమ్స్లో కూడా అలాంటి పరిస్థితులు రాబోతున్నాయని సూచనలు మనకి ఈ మధ్యకాలంలో ఇజ్రాయెల్లో కూడా క్యాన్సిల్ కల్చర్ అనే ఒక గ్రూప్ ఒకటి బయలుదేరింది అనమాట. వాళ్ళు పరిశుద్ధ లేఖనాలని లేకుండా, నెట్లో లేకుండా వాళ్ళు ప్రణాళికలు ఆల్రెడీ రచిస్తూ ఉన్నారు. సో మనం ఇంకా ఇది కొంతకాలం పడుతుంది. సో వీలైన కొద్దీ వాక్యానికి మనం సమయం ఇవ్వాలి. వాక్యమే జీవము, వాక్యమే మన జీవితం. అంతే. వాక్యము శరీరధారి కృపాసక్తి సంపూర్ణంగా మన మధ్య జీవించాడు. అంతే. వాక్యమే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే వాక్యం. మరి ప్రకటనలో మనం నేర్చుకోబోతున్నాము. యేసుక్రీస్తు వారిని దేవుని వాక్యము అని ప్రకటన గ్రంథంలో పిలుస్తారన్నమాట. సో ఈరోజు వెల్కమ్ రాజు, వెల్కమ్ ప్రత్యూష్, డేవిడ్, జోసఫ్ అండ్ వరం. మరి ఈ ప్రకటన 5కి రిలవెంట్గా ఒక పాట అనమాట. ఎందుకంటే ఇందులో ఆ దేవుని గొర్రెపిల్లని అర్హుడు ఎవరు, ఆ దేవుని కుడి చేతిలో ఉన్న ఆ గ్రంథపు చుట్టని విప్పటానికి, ఆ స్క్రోల్స్ని, 7 ముద్రలు కలిగిన ఆ యొక్క గ్రంథపు చుట్టను విప్పటానికి అర్హుడు ఎవరికి ఎబిలిటీ ఉంది అని మరి ఒక స్ట్రాంగ్ ఏంజల్, ఒక బలమైన దేవదూత బిగ్గరగా అరిస్తే మరి ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ ఎవరున్నారని తేరిపార చూస్తే అర్హులు ఎవరూ లేరు. మరి ఆ మాట విని అర్హులు ఎవరూ లేరని గ్రహించి దేవుని పరిశుద్ధ సింహాసనం ఎదురుగా ఉన్న ఆ పరలోకపు గాడ్స్ కౌన్సిల్లో ఉన్న అపోస్తులైన యోహాను బిగ్గరగా ఏడవటం మొదలు పెడతాడనమాట. ఎందుకంటే ఆ గ్రంథం విప్పటానికి, ఆ గ్రంథంలో ఎన్నో మర్మాలు ఉన్నాయి. ఇట్ ఈస్ అ యూనివర్సల్ టైటిల్ డీడ్ అనమాట. ఎప్పుడైతే ఆదాము చేతికి దేవుడు ఆ తాళపు చెవులు ఇస్తే, ఆ టైటిల్ డీడ్ని ఇస్తే, ఆదాము పాపము చేయటం వల్ల అది సైతాన్ చేతుల్లోకి పోయింది. మరి మానవాళిని, ఈ సృష్టిని విమోచించేది ఎవరు? మరి అప్పటి నుంచి ఈవెన్ ఇప్పటి వరకు కూడా ఈజ్ ద సేటాన్ అనేవాడు, డెవిల్ అనేవాడు ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ ద ఎయిర్, ఈజ్ ద గాడ్ ఆఫ్ ది సిస్టమ్ అనమాట. ఓకే. మరి అది ప్రభువు వారు ఆయన చేతుల్లోకి తీసుకుంటే అర్హుడు ఎవరు అంటే అక్కడ వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. ఆ వధింపబడిన దేవుని గొర్రెపిల్లని ఇదిగో ఇక్కడ అర్హుడున్నాడు, నువ్వు ఏడవద్దు, బిగ్గరగా ఏడవద్దు అని
అక్కడున్న 24 పెద్దల్లో ఒక పెద్ద ఓదారుస్తాడనమాట. దెర్ ఈజ్ లయన్ ఆఫ్ ట్రైబ్ ఆఫ్ జూడా ద రూట్ ఆఫ్ డేవిడ్. ఓకే, హీ ఈజ్ వర్తీ అండ్ హీ ఈజ్ ఏబుల్. సో అర్హుడు అనే పాటని మనము కాసేపు ప్లే చేద్దాము. మనందరికీ తెలిసిన పాట. ఆయన పరిశుద్ధుడు, ఆయన మాత్రమే అర్హత కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన వెల చెల్లించాడు, ఆయన రక్తాన్ని చిందించాడు. బికాజ్ ఆఫ్ గుడ్ ఫ్రైడే, బికాజ్ ఆఫ్ గుడ్ ఫ్రైడే ఈజ్ వర్తీ. మనం మొన్ననే గుడ్ ఫ్రైడే జరుపుకున్నాము, శుభ శుక్రవారాన్ని. మరి ఆ శుభ శుక్రవారం అందు, ఆ మధ్యాహ్నం 3 గంటలందు ఆయన ఆకాశానికి భూమికి మధ్య వేలాడబడతా దేవుని యొక్క గొర్రె పిల్లగా, ద పాస్ ఓవర్ ల్యాంబ్గా, పస్కా బలి పశువుగా ఆయన ఆకాశానికి భూమికి మధ్య పాపిగా కాదు కానీ మన పాపాన్ని, లోక పాపాన్ని ఆయన తన మీద వేసుకొని, సిన్నర్గా కాదు కానీ ఆయన ఆ పాపమంతా తన మీద వేసుకొని ఆ దేవుని ఉగ్రతకి ఆయన లోనయ్యాడు. ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన ఎంతో శ్రమపడ్డాడు, వేదన చెందాడు. మరి మరణాల్లోకెల్లా అత్యంత గొప్ప మరణం, బాధాకరమైన, అత్యంత తీవ్రమైన మరణాన్ని ఆయన రుచి చూశాడు కనుక మరలా ఆయన చనిపోయి సమాధిలో పెట్టబడి, మరి ఆ సమాధి యొక్క సంఖ్యలను చీల్చుకొని ఈరోజు పునరుద్ధరణ దినమందు ఆయన గొర్రెపిల్లగా చనిపోయి గొప్ప పరలోకపు సింహముగా, యూదా గోత్రపు సింహముగా టెటలేస్తాయని ఆయన చనిపోయి 6వ మాటగా మరి ట్రయాంపెంట్ విక్టరీతో ఆయన బయటకు వచ్చాడు. ఈరోజు వరకు కూడా ఎప్పటికీ యేసుక్రీస్తు సమాధి తలుపులు అవి తెరవబడే ఉన్నాయి, అందులో ఎవరూ లేరు. ఆయన పరలోకంలో దేవుని కుడి పార్శ్వమందు ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడన్నమాట. మనం ప్రకటన 4లో చూసాము, అంత సింహాసనం మీద ఫోకస్ ఉంటుంది. అపోస్తులైన యోహాను పరమునకు ఎక్కబడి పైకి ఎక్కువ రమ్ము అని మరి ఆ గొప్ప ట్రంపెట్ సౌండ్, గొప్ప బూరధ్వని శబ్దం విని ఆయన పైకి వెళ్ళి ఆ దేవుని యొక్క సింహాసనం ముందు ఆయన ఫోకస్ అంతా సింహాసనం మీద ఉంటుంది. ఆ సింహాసనం మీద ఆసీనుడైన వాడు ఒకడు ఉన్నాడు అని, మరి ఆయన కుడి చేతిలో తండ్రి అయిన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆయన కుడి చేతిలో ఈ యొక్క గ్రంథపు చుట్ట ఉంది, స్క్రోల్స్ అన్నమాట. స్క్రోల్ గ్రంథపు చుట్ట, అది గ్రీకులో బిబ్లియోన్ అంటారు. మరి అక్కడ మనం 4 జీవుల్ని చూసాము, 4 లివింగ్ క్రీచర్స్, కేరూబులు అండ్ 24 పెద్దలు, విమోచించబడిన వాళ్ళు విమోచించబడిన వాళ్ళకి రిప్రజెంటేటివ్స్ అనమాట. 24 పెద్దలు మనం చూసాము. ఆ సింహాసనంలో ఎవరున్నారు, సింహాసనం ముందు ఎవరున్నారు, సింహాసనం చుట్టూ ఎవరున్నారు, మరి ఆ రెయిన్బో, ఆ ఇంద్రధనుసును మనం చూసాము, దాని గురించి మనం ధ్యానం చేసాము. ముఖ్యంగా మరి ఆ సింహాసనం మీద ఉన్నవాడు ఆయన జాస్పర్ లాగా, ఒక ఎమరాల్డ్ లాగా, ఒక సార్దీస్ స్టోన్ లాగా, అంటే ఆ 12 స్టోన్స్ ఆ యొక్క దేవుని ఆలయంలో, పరిశుద్ధ ఆలయంలో ఆ ప్రధాన యాజకుడు ఆ స్టోన్స్ని తను మోస్తూ ఉంటాడు. అది ఎక్సోడస్ 18లో మనం చూడగలం. మొదటి స్టోను, చివరి స్టోన్ అనమాట. ఆ ఇజ్రాయేల్ గోత్రంలో ఉన్న పెద్దలు మరి దాని గురించి మనం లోతుగా చదివాము. 4 లివింగ్ క్రీచర్స్ డే అండ్ నైట్ విరామం లేకుండా వాళ్ళు అన్ని వైపులా, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఐస్, నేత్రాలు కలిగి ఉండి దివారాత్రులు పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి ఆరాధిస్తుంటే, మహింపరుస్తుంటే, గణపరుస్తుంటే 24 పెద్దలు కూడా వాళ్ళు మోకరించి సాష్టాంగపడి వాళ్ళ మీద ఉన్న ఆ యొక్క గోల్డెన్ క్రౌన్స్ని దేవుని యొక్క పాదాల దగ్గర పెట్టి ఆయన కూడా ఆరాధిస్తూ ఉంటారన్నమాట. అంతవరకు మనం ప్రకటన 4లో మనం చదివి ఉన్నాము పోయిన వారం. మరి ఇప్పుడు ప్రకటన 5లోకి మనం వచ్చి ఉన్నాము. ప్రకటన 5లోకి వచ్చి ఉండగా అర్హుడు ఎవరు? ఆ దేవుని కుడి చేతిలో ఉన్న ఆ గ్రంథపు చుట్ట, 7 ముద్రలు కలిగిన ఆ గ్రంథపు చుట్టని విప్పటానికి అర్హుడు ఎవరు అని ఒక బిగ్గరగా ఒక దేవదూత అరుస్తూ ఉంటే, ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ, అంటే భూమి కింద ఎవరంటారు? డెమనిక్ కింగ్డమ్. మరి అందులో ఈవెన్ సెటాన్ ఈజ్ నెవర్ వర్తీ ఫర్ దట్.
ఎవరు లేరు అని తెలుసుకున్న తర్వాత అపోస్తులైన యోహాను బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టినప్పుడు 24 పెద్దల్లో ఉన్న ఒక పెద్ద, ఏడవకు, ఒక్కడే ఒక్కడున్నాడు, ఆయన మాత్రమే అర్హుడు, ఆయన యూదా గోత్రపు సింహము అనే విషయాల్ని, వాటి వెనకున్న మర్మాల్ని, లోతైన సత్యాల్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఎవరన్నా ప్రకటన 5లో కొన్ని వాక్యాలను చదవండి. వరప్రసాద్, వెల్కమ్ బ్రదర్ భాస్కర్, హ్యాపీ రిజరక్షన్ డే టు ఆల్ దోస్ ఇన్ సిడ్నీ. ప్రత్యూష్, థ్యాంక్ యూ తంబి, హ్యాపీ రిజరక్షన్ డే టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఎస్, ప్రత్యూష్ సార్. వెలుగుటను వాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడైయుండు అని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము ఇప్పటికీ యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బుగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథము ఇప్పటికైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయింది. ఆ గ్రంథము ఇప్పటికైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జైలు పొందనని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండటం. చాలు, తర్వాత మళ్ళా చదువుకున్నాం. అయితే ఇక్కడ మరియు అని ఉంది మొదటి మాట. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి. మరియు అంటే ఇట్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కొనసాగింపు. ప్రకటన 4కి కొనసాగింపు అన్నమాట. వెల్కమ్ సిస్టర్ కృప అండ్ బ్రదర్ మనోజ్. కొనసాగింపు. ప్రకటన 4కి ప్రకటన 5 అనేది కొనసాగింపు. మరి ప్రకటన 4 నుంచి ఆల్మోస్ట్ ప్రకటన 22 వరకు కూడా, ఆరు ప్రకటన 19 వరకు కూడా ఏంటంటే ఇది 3వ భాగము, చివరి భాగముగా మనం ప్రకటన 1:19లో ప్రభువైన యేసుక్రీస్తు వారి దర్శనము, అది మొదటి భాగము. 7 సంఘాల గురించి 2వ భాగము. ప్రకటన 4 నుంచి 3వ భాగం అన్నమాట. ఓకే, మరి ప్రకటన 3 వరకు 2000 సంవత్సరాలకు పైగా ఎప్పుడైతే పైకి ఎక్కువ రమ్ము అంటే అనేక మంది దాన్ని ర్యాప్చర్గా తీసుకుంటారు, అంటే సంఘం పైకెత్తబట్టంగా తీసుకుంటారు. మనం చూసాము, హనోకు పైకెత్తబడ్డాడు, వెళ్ళిపోయాడు దేవునితో నడుస్తా. ఏలియా పైకి నడిచాడు మరణానుభవం లేకుండా. పౌలుకి ఆ అనుభవంలో ఉంది 2 కొరింథీయులు 12లో. పౌలు కూడా అనేక పరలోకంలో అనేక మిస్టరీస్ని చూస్తాడు. ఏ విధంగా అయితే అపోస్తులైన యోహాను ఆ పరలోకపు దర్శనాలు కలిగి ఉండి, పౌలుకైతే దేవుడు ఏంటంటే నువ్వు వాటిని బయలుపరచవద్దు అని చెప్పాడు. ఈవెన్ దానియేలుకు కూడా అనుభవాలు ఉన్నాయి. యెషయా 6లో మనం యెషయాకు అనుభవాలు ఉంటాయి, పరలోకపు దర్శనాల అనుభవాలు. మరలా ఎజికియేలు 1వ అధ్యాయంలో ఆ కేరూబు నది దగ్గర, కేబారు నది దగ్గర, నది తీరంలో తను ఒంటరిగా కూర్చున్నప్పుడు సడన్గా హెవెన్లీ విజన్స్ తను కలిగి ఉంటాడు అనమాట. సో అనేక మంది భక్తులున్నారు ఇలాంటి పరలోకపు అనుభవాలు కలిగి ఉంది. మరి పైకెత్తబడింది మాథ్యూ 27లో కూడా అనేక మంది పరిశుద్ధులు, అప్పటి వరకు సమాధి అయిన వాళ్ళు, యేసుక్రీస్తు ఎప్పుడైతే మరి పునరుద్ధానం తో తను బయటకు వచ్చాడో అప్పుడు అనేక సమాధులు చీల్చబడి అనేక మంది పైకి వెళ్ళిపోయారు. అది కూడా ఏంటంటే అది సంఘం పైకెత్తబడటానికి ర్యాప్చర్కి సాదృశ్యం అనమాట. ఫిలిప్ పైకెత్తబడలేదు, కానీ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి స్పిరిట్లో ట్రావెల్ అవుతాడు. సో ఇక్కడ ప్రకటన 4కు వచ్చేసరికి పైకి ఎక్కి రమ్ము అని, అది ర్యాప్చర్కి సాదృశ్యంగా మనం చూసాము, దాని గురించి చదివాము. అంటే అక్కడితో సంఘపు యుగము అయిపోయింది. ట్రిబ్యులేషన్ లేకుండానే, అంటే శ్రమలు, ఆ ఘోర శ్రమలు, ఆ గొప్ప శ్రమలు కలగక ముందు అంటే దేవుడు సంఘాన్ని పైకెత్తి తీసుకువెళ్ళాడు. మా హెవెన్లీ కౌన్సిల్లో ఈ యొక్క అపోస్తులైన యోహాను నిలబడి ఉన్నాడు. ఆ పరలోకంలో హెవెన్లీ కౌన్సిల్ అంటే మరి తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరచకుండా యెహోవా ఏమీ చేయడని ఆమోసు గ్రంథం 3:7లో ఉంటుంది. తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరచకుండా యెహోవా ఏమీ చేయడు అని. మరి హెవెన్లీ కౌన్సిల్ అంటాడు. ఆ జాన్ ద అపోస్తులతో పాటు 24 మంది పెద్దలు, ఆ 4 లివింగ్ క్రీచర్స్, ఇంకా ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం కోట్ల దేవదూతలు ఉంటారు. వాళ్ళు దివారాత్రులు నిరాటంకంగా దేవుణ్ణి మయంపరుస్తా, గణపరుస్తా, ఆరాధిస్తూ ఉంటారు. ఆయన మాత్రమే అర్హుడు అన్నట్లు. మరి ఇక్కడ సడన్గా ప్రకటన 4లో అయితే సింహాసనం మీద ఫోకస్ ఉంది.
ప్రకటన 5 దగ్గరికి వచ్చేసరికి ఆ సింహాసనం మీద ఆసీనుడైన ఆ దేవుని, ఆ తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఉన్న ఒక గ్రంథపు చుట్ట మీద స్క్రోల్, ఆ స్క్రోల్ మీద ఫోకస్ ఉంటుందన్నమాట. ఆ స్క్రోల్ గురించి మనం చదువుకుందాం. అసలు ఏంటి ఈ స్క్రోల్ అనేది? అంటే జనరల్ స్క్రోల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక పేపర్ తీసుకున్నాం అనుకోండి, పేపర్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ రెండు వైపులా రాయబడి ఉంది. ఈ పేపర్ ఉంది కదా, ఫ్రంట్ ఇక్కడ రాయబడి ఉంది, బ్యాక్ సైడ్ కూడా రాయబడి ఉంది. సో స్క్రోల్లో కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ రాయబడి ఉంటుంది. అయితే దీన్ని ఈ విధంగా మడుస్తాం అన్నమాట. మనం ఒక సర్కిల్ లాగా ఇట్లా చుడతాం కదా, గ్రంథపు చుట్ట, ఇది చుట్టటం అనమాట. ఓకే, ఇది గ్రంథపు చుట్ట, స్క్రోల్. అయితే మరి అందులో మర్మాలు ఉంటాయి కనుక 7 సీల్స్ వేస్తారు. ఇక్కడ ఒక సీల్ 1 2 3 4 5 6 7. మరి ఏన్షియంట్ డేస్లో, ప్రాచీన కాలాల్లో ఈ యొక్క స్క్రోల్ని ఎందుకు వాడతారంటే, ఇప్పుడైతే పుస్తకాలు, ఇంకా ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్స్ అని కానీ ఈ కంప్యూటర్ రేగులు అనేక విధంగా వచ్చినాయి. ఆ రోజుల్లో స్క్రోల్స్ ఎందుకు వాడతారంటే టైటిల్ డీడ్స్ అనమాట. ఓకే, ఏదైనా విలువైన ప్రాపర్టీ విషయాలు కానీ, ఓకే, వీలునామాలు కానీ, సో ఇలాంటి వాటన్నిటిని ఏంటంటే టైటిల్ డీడ్స్. సో దేవుని కుడి చేతిలో ఉన్న ఈ స్క్రోల్ ఏంటంటే 7 ముద్రలు కలిగి ఆయన కుడి చేతిలో ఉంది కనుక, ఓకే, మరి లోపల ఏదో రాయబడి ఉంది, టైటిల్ డీడ్. అంటే ఈ యొక్క సృష్టి అంతటికి సంబంధించిన సృష్టి విమోచన నిమిత్తము, విడుదల నిమిత్తము. ఎందుకంటే ఆదాము పాపం చేసిన తర్వాత ఆ పాపము వల్ల మానవాళే కాకుండా సృష్టి కూడా ఆ యొక్క పాపపు దాస్యములోకి వెళ్ళిపోయింది. సృష్టి కూడా మరి అధికారం అంతా సైతాను చేతుల్లోకి వెళ్ళిపోయింది. ప్రభువారు లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చి, దేవుడి కుమారుడు, మనిషి కుమారుడిగా జన్మించి, ఓకే, ఆయన ఇప్పుడు మన రూతు గ్రంథంలో మనం చూస్తాం, కిన్స్ మ్యాన్ రెడీమర్ అంటారు అనమాట. కిన్స్ మ్యాన్ రెడీమర్, ఈ టర్మినాలజీ గుర్తుంచుకోవాలి. కిన్స్ మ్యాన్ రెడీమర్, ఎవరినైనా విమోచించాలి, విడిపించాలి ఏంటంటే వాళ్ళు ఒక దగ్గర సంబంధం అయి ఉండాలి, ఒక కండిషను. 2 ఏంటంటే వాళ్ళు వెల చెల్లించాలి, మరలా వాళ్ళు ఇష్టపూర్వకంగా ఉండాలి. మరి ఆ వెల చెల్లించిన తర్వాత ఒక ల్యాండ్ని కానీ కొందరు జీవితాలని కానీ, అప్పుడు వాళ్ళు విమోచించబడతారు. అంటే ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయారని, శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయారని, లేకపోతే ఒక అప్పుగా, మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే డెప్ట్. ఈ రోజుల్లో మనం అప్పుడప్పుడు చదువుతుంటాం, ఎవరైనా అప్పు చేస్తే ఏంటంటే వాళ్ళ పిల్లల్ని ఎవరినో తీసుకొని పోయి ఆ స్లావరీలో పెడతారు. వాళ్ళని విడిపించాలంటే మరలా ఆ అప్పు చెల్లిస్తే కానీ వాళ్ళని విడిపించగలవాలన్నమాట. సో ఇక్కడ రిడీమ్ చేయటానికి, విడిపించటానికి, విమోచించడం అనేది ఇంకా పెద్ద పదం అది. మరి ఎవరో ఒక కిన్స్ మ్యాన్ రిడీమర్ రావాలి, ఎవరు పడితే వారు కాదు. మరి ఈ మానవాళంతటికీ కిన్స్ మ్యాన్ రిడీమర్ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎలాగంటే మరి ఆ దేవుని కుమారుడు ఫిలిప్పు రాసిన పత్రిక 2:5లో మనం చూస్తే, 2:5 నుంచి, మరి తను దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండి దేవునితో ఆ యొక్క, అంటే దేవుడు అని పిలిపించుకోవటం కంటే ఆయన మనల్ని రక్షించడానికి, మనల్ని విమోచించడానికి ఈ భూమి మీదకి వచ్చి దేవుని కుమారుడు ఆ దైవత్వాన్ని వదిలి మరి పాపి అయిన మనిషిని మధ్య, మనిషిగా, పాపి కాదు కానీ ఆ మనుషుల మధ్య, ఆ పాపపు స్వభావం ఉన్న మనుషుల ఆ మరియ గర్భము నుంచి ఆయన బయటకు వచ్చాడు. అంటే మనతో పోల్చుకున్నాడు, మనతో ఉండటానికి ఇష్టపడ్డాడు. మనకి సహోదరుడు, ఈజ్ ద ఎల్డర్ బ్రదర్ అనమాట, సహోదరుడు. సో అంటే ఈజ్ ద కిన్స్ మ్యాన్ రెడీమర్ అయ్యాడు. తను ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని పెట్టారు. ఆయన ప్రాణాన్ని ఎవరు తీసుకోలేరు. ఆయన చంపబడలేదు, కానీ ఆయన తనకు తానుగా అర్పించుకున్నాడు, ఆయన వెల చెల్లించాడు. అంటే ఆయన మనకు కిన్స్ మ్యాన్ రెడీమర్ అయ్యి ఉన్నాడు. ఓకే, మరి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒక సీల్ ఓపెన్ చేశారనుకోండి, ఈ సీల్ ఓపెన్ చేయాలంటే అర్హత కలిగి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేయలేరు. ఓకే, అసలు తండ్రి సింహాసనం ఎదుట ఎవరు నిలవబడగలరు? ఆ 24 మంది పెద్దలే. అంటే ఈ మానవాళంతట్లో ఈ యొక్క రెడీమ్డ్ పీపుల్లో రిప్రజెంటేటివ్స్ 24 మెంబర్స్ ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళు సింహాసనం, చిన్న సింహాసనాలు వేసుకుని దేవుని సింహాసనం చుట్టూ కూర్చొని ఉన్నారు. వాళ్ళే ఆ ఆరాధన సమయంలో మోకరించి వాళ్ళ యొక్క క్రౌన్స్ని దేవుని యొక్క పాదాల దగ్గర పెట్టి
ఇది సమస్తము నీ వల్లనే జరుగుతుంది అన్నట్లు మేము నిమిత్త మాత్రములు అన్నట్లు అంటే దేవుణ్ణి ఆరాధిస్తారనమాట. వీఆర్ నాట్ వర్తి, ఓన్లీ యు ఆర్ వర్తి అన్నట్లు అనమాట. దేవుని ముంద కూర్చొనటానికే మోకరిస్తారు వాళ్ళు. ఆయన మహిమని చూడలేక ఆ యొక్క అంటే దేవుడు పరిశుద్ధుడు 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 కనుక వీ కెనాట్ సీ ఫుల్ ఆఫ్ హిస్ గ్లోరీ. ఇక్కడ అపోస్తులైన యోహాను కూడా ఆయన కుడి చేతిని చూస్తున్నాడు, కుడి చేతిలో ఉన్న గ్రంథపు చుట్టను చూస్తున్నాడు. మరి ఆ గ్రంథపు చుట్టను తీసుకొని దాన్ని విప్పటానికి ఎవరు అర్హుడు? మానవాళ్ళంతట్లో ఎవరు అర్హత లేరు. పరలోకపు దూతల్లో రకరకాల హై క్లాస్ ఏంజల్స్, టాప్ కేరూపులు సెరూపులు ఉన్నారు. ఓకే, గాబ్రియేలు మైకెల్ ఉన్నారు, ఇంకా స్ట్రాంగ్ ఏంజల్స్ ఉన్నాయి, కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. మరి పరలోకంలో ఆ అర్హత ఎవరికీ లేదు. భూలోకంలో గొప్ప గొప్ప స్టార్స్ ఉన్నారు, గొప్ప గొప్ప రాజులు ఉన్నారు, కానీ వాళ్ళు పాపపు స్వభావం కలిగి ఉన్నారు కనుక వాళ్ళకి అర్హత లేదు. మరి భూమి కింద ఉన్న లోకంలో, ఆ పాతాళ లోకంలో కూడా ఎవరికీ అర్హత లేదు. మరి అర్హత ఎవరు ఉంది అంటే ఎవరైతే మానవాళి నిమిత్తం ఆ కిన్స్ మ్యాన్ రిడీమర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మాత్రమే అర్హత ఉంది. మరి ఆయన లక్షణాలు ఏంటి అన్నట్ల ఒక సీలు పైన భాగంలో ఈ సీల్కి అంత సినాప్సిస్ ఉంటుందన్నమాట, ఎస్సెన్స్ సారాంశం ఉంటుంది. ఆ లోపల ఏమి రాసి ఉన్నది అనే దానికి సారాంశం ఇక్కడ ఉంటుంది. ఓకే, పైన ఉన్నది చదవలేదు, లోపల చదవలేదు, అంతా సీల్ చేసింది. ఒక సీల్ చూస్తే ఒక ముద్ర, అది నెక్స్ట్ అధ్యాయంలో మనం చూస్తున్నాం. తర్వాత సెకండ్ సీల్ ఓపెన్ చేసినప్పుడు ఏంటి, థర్డ్ సీల్, ఫోర్త్ సీల్, ఫిఫ్త్ సీల్, సిక్స్త్ సీల్ మనం చదువుకున్నాం. కృపాయుగం అయిపోయింది, జడ్జిమెంట్ యుగం స్టార్ట్ అయింది, దేవుని తీర్పులు మొదలైనవి. మరి దేవుని తీర్పులు మొదలైనవి అంటే ఆ తీర్పుల గురించి, లేదంటే తీర్పులు లేవంటే ఫర్ ఎవర్ అండ్ ఎవర్ యుగ యుగాలకి ఈ భూమి మీద ఆధిపత్యం కానీ మానవాళి అంతా ఇంకా కూడా సైతాన్ చేతుల్లోనే ఉంటుంది. అందుకని అర్హుడు ఎవరు లేరా అన్ని లోకాల్లో అని. మరి లేకపోతే మానవాళి యొక్క పరిస్థితి ఏంటి, సృష్టి యొక్క పరిస్థితి ఏంటి, దీన్ని విమోచించే వాళ్ళు ఎవరు అని అపోస్తులని యోహాను ఆ జ్ఞానము కలిగి ఉన్నాడు కనుక ఏడుస్తూ ఉంటాడు. బిగ్గరగా చిన్న పిల్లవాని వల్ల ఏడుస్తూ ఉంటాడు అన్నమాట, ఆత్మలో ఉంటాను. ఓకే, తన ఆత్మలో ఉంటాడు, శరీరంలో కూడా దేవుని యొక్క సింహాసనం ముందు హెవెన్లీ గాడ్స్ కౌన్సిల్లో ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. సో స్క్రోల్ అంటే ఇది లోపల బయట రాయబడి ఉంటుంది. ఓకే, రోమా పరిపాలనా కాలంలో ఏంటంటే వాళ్ళు కూడా 7 ముద్రలు వేసేవాళ్ళు. 7 అనేది ఏంటంటే అది దేవుని యొక్క నెంబరు, లేకపోతే పర్ఫెక్షన్కి సాదృశ్యం అన్నమాట బైబిల్ పరంగా. మరి ఓపెన్ చేస్తే ఆ విమోచన ప్రణాళిక మరి అది ప్రభువారి చేతుల్లోకి వెళ్తే అర్హుడు ఆయనే కనుక ఏంటంటే మరలా ఆ తాళపు చెవులు కానీ అధికారం కానీ పవర్ అండ్ అథారిటీ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. ఓకే, అందుకని అది మనకిస్తాడు తర్వాత ఆ తాళపు చెవులు తను పైకి వెళ్ళిపోయే ముందు అనమాట. ఓకే, ఆల్ పవర్ బిలాంగ్స్ టు మీ, గివెన్ అంటూ మీ అంటాడు. ఏదైతే దొంగిలించబడిందో ఆదాం చేసిన పాపం వల్ల. మరి ఇలాంటి స్క్రోల్స్ కానీ లేకపోతే ఈ హెవెన్లీ కౌన్సిల్స్ కానీ ఇంకెవరన్నా ఇలాంటి అనుభవాలు కలిగి ఉన్నాయనేది మనం పరిశుద్ధ గ్రంథంలో కొంచెం లోతుగా విశ్లేషిద్దాము. ఇర్మియా రాసిన గ్రంథంలోని 23, 22 ఎవరైనా చదవండి. 23rd chapter 22. ఈ యొక్క హెవెన్లీ కౌన్సిల్, ఇర్మియా కూడా హెవెన్లీ కౌన్సిల్లో తను ఒకసారి పాలు పంచుకునే కృపను కలిగి ఉంటాడు. ఆ వాక్యాన్ని ఇర్మియా 23, 22 ఎవరైనా చదవండి. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చెయ్యక వారు దుర్మార్గమును విడిచి పెట్టినట్లు వారిని త్రిప్పియందురు. అదే మొదటి మాట చదువు. వారు నా సభలో చేరిన వారైన ఎడల, సభలో చేరిన వాళ్ళైన ఎడల అంటే సభ అంటే ఇట్స్ కౌన్సిల్ అనమాట. ఓకే, ఆ హెవెన్లీ కౌన్సిల్లో అక్కడ చాలా సంభాషణలు ఉంటాయి, రహస్యాలు అక్కడ చర్చించుకుంటారు, ప్రణాళికలు అక్కడ చర్చించుకుంటారు ఆ హెవెన్లీ కౌన్సిల్లో. ఆ యొక్క దర్శనపు అనుభవంలో ఇర్మియా ఇలాంటి అనుభవం కలిగి ఉన్నాడు. సో నెక్స్ట్ ఈ స్క్రోల్స్ గురించి, గ్రంథపు చుట్టలు అనేది బైబిల్లో అనేక చోట్ల మనం చూస్తాము. యెహెజ్కేలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9, 10 చూడండి. ఎజెకియేల్ 2,
9 and 10. ఎజ్కేల్ 2, 9 and 10. కృపా రెడీగా ఉన్నామా? నువ్వు కూడా? నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొనిన యొక్క చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. అది మహావిలాపమును మనో దుఃఖమును రోదమును అన్ని అందులో వ్రాయబడి ఉండెను. అది సో అంటే ఎహెజ్కేలుకి కూడా అనుభవం ఉంది. ఆ గ్రంథపు చుట్ట లోపలను వెలుపలంటే బయట కూడా రాయబడి ఉన్నది. సో తనకు కూడా ఈ స్క్రోల్ అనుభవం, ఇదే స్క్రోల్ కాదు కానీ ఇంకొక స్క్రోల్ అన్నమాట. అక్కడ కొన్ని రహస్యాలు, కొన్ని దేవుని యొక్క మర్మాలు తనకు బయలుపరచబడింది. ఆ స్క్రోల్ ద్వారా తను చదివాడు, చూశాడు, తనకు ఆ అనుభవం కలిగి ఉంది. నెక్స్ట్ ఈవెన్ అపోస్తులైన యోహాను కూడా మరలా ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయం 8 నుంచి ఎవరైనా చదవండి. నెక్స్ట్ ఎవరైనా జకరియా 5:2 ఎవరైనా రెడీగా ఉంటే బాగుంటుంది. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరల నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసి కొనమని చెప్పుట వింటిని. నేను ఆ దూత ఎద్దుకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండని నాతో చెప్పాను. అంతటా నేను చాలా ఏంటంటే తనకి అట్లా ఒక చిన్న పుస్తకం ఇవ్వబడింది, స్క్రోల్. మరి తిన్నప్పుడు కడుపులో చాలా బిట్టర్గా ఉంటుంది, చేదుగా ఉంటుంది. ఆ మాటలు పైకి ప్రకటించినప్పుడు ఏంటంటే అవి చాలా తీయగా ఉంటాయి వినేవాళ్ళకి కానీ తనకు కానీ. సో అంటే బిట్టర్గా ఉంటుందంటే చాలా క్లిష్టమైన కష్టమైన సత్యాలు అనమాట. ఓకే, లైక్ ఏ మెడిసిన్. అది మనం డైజెస్ట్ చేసుకోవడం కష్టం, దాని తర్వాత హెల్తీగా అవి ఒక గుడ్ న్యూస్గా బయటకు వస్తాయి. ఆ అనుభవం కలిగి ఉన్నాడు. నెక్స్ట్ జకరియా గ్రంథంలో 5:2 తను ఎట్లా ఒక ఫ్లయింగ్ స్క్రోల్ని తను ఎలా చూస్తాడు? జకరియా గ్రంథం. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడుగగా నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. సో తనకు కూడా జకరియా కూడా ఆ అనుభవం కలిగి ఉన్నాడు అనమాట. ఓకే, ఎగిరిపోయే ఒక స్క్రోల్ని తను చూశాడు. లెంత్ అండ్ బ్రెడ్త్ గురించి అక్కడ రాయబడి ఉంది. నెక్స్ట్ దానియేలు చూద్దాము. చాలా అద్భుతమైన వాక్యము. దానియేలు గ్రంథంలో నుండి 12:4. ఇక్కడైతే దానియేలుకి ఈ ఎండ్ టైం రివిలేషన్స్ దేవుడు ఇస్తాడు. ఈ అంత్యకాలపు ప్రత్యక్షతలని, ఎండ్ టైమ్స్లో ఏం జరుగుతుంది. కానీ ఏం చెప్తాడంటే అక్కడ ప్రభువారు అతనికి పర్మిషన్ ఇవ్వడు. ఇది ఎండ్ టైమ్స్లో జరగాలి కనుక అంత్య దినాల్లో, అంత్యకాలాల్లో. సో ఇప్పుడే వాటిని బయలుపరచవద్దని వాటిని సీల్ చేయమంటాడు. ఓకే, దాన్ని రహస్యంగా వాటిని సీల్ చేయమంటాడు. ఎవరు చదవడానికి వీలు లేకుండా, అందులో విషయాలను ఎవరు తెలుసుకోవడానికి వీలు లేకుండా. ఎందుకంటే ఇంకా టైం రాలేదు. ప్రవక్త కాబట్టి ఆయనకి చాలా థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత జరిగే ఆ యొక్క ప్రత్యక్షలను దేవుడు దయచేశాడు. కానీ వాటిని ఇతరులకు బయలుపరచడానికి తనకి పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. రెడీయా ఎవరైనా? దానియేలు 12:4. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలో సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలును అతడు చెప్పాను. అదే తెలివి అధికమగునంట అంత్య దినాల్లో. నాలెడ్జ్ షల్ ఇంక్రీజ్ అని ఉంటుంది. తెలుసు కదా, అప్పటికిప్పటికి దానియేలు టైంకి ఇప్పటికి నాలెడ్జ్ అంత ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుందో మనకి తెలియని విషయం ఏం కాదు. సో తనకు కూడా అంటే అంత్య దినాల్లో జరిగే ప్రత్యక్షలను దేవుడు బయలుపరిచాడు, కానీ వాటిని సీల్ చేయమన్నాడు. ఓకే, మరి ఇక్కడ కొన్ని 3 types ఆఫ్, ఒకటంటే 7 సీల్స్ అనమాట. ఈ యొక్క స్క్రోల్కి 7 సీల్స్ వేస్తారు. 7 అనేది గాడ్స్ పర్ఫెక్షన్ నెంబర్. మరి ఒక్కొక్క సీల్ విప్పుతుంటే ఇక్కడ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి 7 నెంబర్కి రిలేటెడ్గా. ఇది గుర్తుపెట్టుకుంటే మనకు ప్రకటన గ్రంథం అంతా అర్థం అవుతుంది. ఆల్రెడీ మనం 7 సంఘాలు చూసాము. ఓకే, ప్రకటన 2:3లో ఈ యొక్క 4 నుంచి 19 వరకు 3 విషయాలు. నేను దాన్ని STB అంటాను అనమాట.
STB. 7 సంఘాలు అయితే ESP TSPL అన్నాం. ఓకే, ఎఫెసు, స్మరణ అండ్ P అంటే పెర్గమము. ఇట్లా మనం చివరికి లావోదిషియా వరకు మనం వచ్చాము. 7 సంఘాలు మనకంటేనే గుర్తుంటాయి. ఇట్లా ఇక్కడ STB అంటే S అంటే సీల్, 7 సీల్స్. T అంటే 7 ట్రంపెట్స్ అనమాట. ఎస్పెషలీ 7th సీల్, 6th సీల్కి 7th సీల్కి మధ్య ఒక పాజ్ ఉంటుంది. ఆ తర్వాత మనం చూస్తాం, అంటే కొంత గ్యాప్ ఉంటుంది అనమాట. ఓకే, 7th సీల్ ఓపెన్ చేసే టైంకి ఏంటంటే 7 ట్రంపెట్స్ వస్తాయి అప్పుడు. ఓకే, మళ్ళీ ఒక్కొక్క ట్రంపెట్ ఏంటని చూస్తాం. 7th ట్రంపెట్ దగ్గరికి వచ్చేసరికి 7th ట్రంపెట్ మోగగానే, 7వ బూర మోగగానే, కడబూర మోగగానే 7 బౌల్స్ ఆఫ్ రాత్ అనమాట. ఓకే, 7 బౌల్స్. ఈ బౌల్స్లో దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క ఉగ్రతకు సంబంధించింది అనమాట. ఒక దేవదూత తీసుకొని పైనుంచి ఇలా పోస్తూ ఉంటే ఏంటంటే అది అల్టిమేట్. ఒక కోవిడ్ అనే ప్లేగ్కే ప్రపంచం వణికిపోతుంది. కానీ ఈ 7 బౌల్స్ ఆఫ్ రాత్ టైంలో 7 దూతలు ఇట్లా మరి అవి పోర్ అవుట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క రాత్ అనమాట, ఒక్కొక్క ప్లేగ్ రిలీజ్ అవుతా అంటే చాలామంది నశించిపోతారు. 7 బౌల్స్ ఆఫ్ రాత్. సో STB, 7 సీల్స్, 7 ట్రంపెట్స్, 7 బౌల్స్ ఆఫ్ రాత్ అనమాట. ఈ టర్మినాలజీ బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ 7 సీల్స్, ఒక్కొక్క సీల్ ఓపెన్ చేయటం అనేది నెక్స్ట్ చదువుతాము. ఇప్పుడు 2వ మాట, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. ఫస్ట్ అయితే స్క్రోల్స్ చూశాడు, తర్వాత ఏంటో ఒక బలిష్ఠుడైన దూత, స్ట్రాంగ్ అండ్ మైటీ ఏంజల్ అనమాట. ఏంజల్స్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ ఏంజల్స్, సేరూపులు, కేరూపులు, అండ్ ఇప్పుడు 4 లివింగ్ క్రీచర్స్ అని కానీ, ఇంకా వారియర్ ఏంజల్స్, ఇంకా మామూలు వర్షిప్ చేసే ఏంజల్స్, కమ్యూనికేషన్ ఏంజల్స్. సో ఇట్లా ఇక్కడ ఏంటంటే బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపుగా చూశాడు అనమాట. ఒక స్ట్రాంగ్ అండ్ మైటీ ఏంజల్ వచ్చి, బలిష్ఠుడైన బిగ్గర ఆ దూత వచ్చి ఏంటంటే అరుస్తుంది, చెప్తుంది, ప్రచురిస్తుంది. ఏమని? పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ ఆ గ్రంథం ఇప్పుటకు చూచుటకైన ఎవనికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథం ఇప్పుటకైనను చూచుటకైనకి యోగ్యుడైన వాడు కనబడినందుగా నేను బహుగా ఏడ్చుచుండగా అంటున్నాడు అనమాట. డిక్లేర్ చేస్తుంది ఎవరు యోగ్యులు, అర్హుడు ఎవరు, యోగ్యుడు ఎవరు, ఎబిలిటీ ఎవరికి ఉందని ఆ యొక్క బలిష్ఠుడైన దూత, దేవదూత బిగ్గరగా అరుస్తుండగా, మరి ఆల్రెడీ మనం షేర్ చేసుకున్నాం, ఆకాశమందు, భూమి మీద, భూమి కింద ఆ యోగ్యుడైన వాడు, అర్హుడైన వాడు ఎవరు, ఆ గ్రంథపు చుట్టలో ఉన్న విషయాలను చూడటానికి, దాన్ని విప్పటానికి, అసలు దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడటానికే ఎవరికి అర్హత లేదు. మరి ఎవరు కనపడలేదు కనుక ఏడుస్తూ ఉన్నాడంట అపోస్తులైన యోహాను. ఆ పెద్దల్లో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. అప్పుడు ఒక పెద్ద ఏమంటున్నాడు, 24 పెద్దల్లో, ఏడవకము, దావీదుకు చిగురైన, రూట్ ఆఫ్ డేవిడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, దీని గురించి మనం చదవాలి. అండ్ యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. మరి ఈ రూట్ ఆఫ్ డేవిడ్ ఏంటి అనేది గ్రహించడానికి మనం యెషయా 11:1 ఎవరైనా చదవండి. నెక్స్ట్ ఆదికాండము 49, 8వ వచనం నుంచి 10వ వచనం వరకు ఎవరైనా రెడీగా ఉండండి. రూట్ ఆఫ్ డేవిడ్ అండ్ ద లైన్ ఆఫ్ ట్రైబ్ ఆఫ్ జూడా, దీని గురించి కొంచెం మనం ధ్యానం చేద్దాము. రూట్ ఆఫ్ డేవిడ్, దావీదుకు నీ ఆహారం. యెషయా 11:1 ద రూట్ ఆఫ్ జెస్సే అని ఉంటుంది. దావీదు తండ్రి జెస్సే. యెషై మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. సో మెస్సయ్య ఎక్కడి నుంచి వస్తాడంటే దావీదు దగ్గర నుంచి వస్తాడు. ఓకే, దావీదు ఈజ్ ద రూట్ ఆఫ్ డేవిడ్ అనమాట. దావీదు చిగురై ఉంటాడు. మరి యెషయా అంటే దావీదు తండ్రి. మరి ఇంకా మరి లైన్ ఆఫ్ ట్రైబ్ ఆఫ్ జూడా, యూదా గోత్రపు సింహం అంటే మనం యాకోబు తను చనిపోయే ముందు తన పిల్లలందరినీ దగ్గరకు పిలుచుకొని ఒక్కొక్కళ్ళ యొక్క డెస్టినీ
డెస్టినేషన్ గురించి ప్రవచిస్తూ ఉంటాడు. ఓకే, ఇక్కడ లయన్ అనేది మనం చూడ యూదా గోత్రపు సింహము. ఎవరు చదవండి, ఆదికాండము 49:8-10 వరకు. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. Yes. నీ చెయ్యి నీ శత్రువులు మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడదురు. యూదా, కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలె గర్జించు ఆడు సింహముల వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడవుడు షీలోహు వచ్చే వరకు యూదా ఎద్దు నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. చాలు. మరి ఇక్కడ యూదాను కూడా దగ్గరుంటాడు కాబట్టి యూదా గురించి ఏమని ప్రవచిస్తాడంటే యువర్ సింహము అంటాడు అనమాట. అంటే ఆ ట్రైబ్ ఆఫ్ జూడా యూదా గోత్రం ఏంటంటే సింహపు గోత్రము, సింహపు స్వభావం కలిగిన వాడు. హీఈస్ ద లయన్ అనమాట. సో తను లయన్ అయినప్పుడు తన నుంచి వచ్చే సంతానం డిసెండెంట్స్ కూడా లయన్గా ఉంటారు. మరి తర్వాత చూస్తే యూదా దగ్గర నుంచి జెస్సే కనెక్షన్ ఉంటుంది, జెస్సే టు డేవిడ్ అనమాట. ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు కూడా మెస్సయ్య కూడా యూదా గోత్రం నుంచి వచ్చాడు. ఆ సింహపు గోత్రం నుంచి, యూదా గోత్రపు సింహము నుంచి ఆయన వచ్చాడు. మరి ఈ సింహము దేనికి సాధిస్తే ఈజ్ ద కింగ్ ఆఫ్ విల్డర్నెస్ అండ్ ఫారెస్ట్, ఈజ్ అ కింగ్ అనమాట. యానిమల్ ట్రయంప్, ఓకే, విక్టరీ, పవర్, అథారిటీ, ఎవ్రీథింగ్, డొమినియన్. సో మరి ఆ గోత్రం నుంచి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇక్కడ అర్హతే కాదు కానీ ఎబిలిటీ కూడా ఉండాలి. ఈ యొక్క 5వ అధ్యాయం అంతా 3 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే సెర్చ్ ఫర్ ఈ అర్హుడైన వాడు ఎవరు అనే దాని గురించి వెతుకుతూ ఉంటారు. ఓకే, మరి ఆ వెతకటంలో సెలక్షన్ చేస్తారు. మరి సెలక్షన్ అయిపోయిన తర్వాత ఒక పాట పాడతారు, సాంగ్ అనమాట. ఓకే, సెర్చ్ ఉంటుంది, అర్హుడు ఎవరు, అర్హతే కాకుండా ఎబిలిటీ కూడా ఉండాలి. మరి ఎబిలిటీ అంటే లయన్ ఎబిలిటీ అనమాట. శత్రువుల్ని చీల్చే ఎబిలిటీ, సైతాన్ని చీల్చే ఎబిలిటీ. మరణానికి లోనయ్యాడు కానీ ఆయన 3 రోజులు సమాధిలో పెట్టబడ్డాడు కానీ తన లోకపాపం అంతటిని తన మీద వేసుకొని మరలా ఆ మరణపు బంధాలని దాన్ని చీల్చుకొని బయటకు వచ్చాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఇస్ అ లైన్ ఆఫ్ ట్రైబ్ ఆఫ్ జూడా అన్నమాట. ఓకే, మరి తను అనుభవించాడు కనుక పునరుద్ధానాన్ని మన జీవితాల్లో కూడా మనము చనిపోయినా కూడా తిరిగి లేపబడతాము బై ద పవర్ ఆఫ్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పునరుద్ధాన శక్తి ద్వారా, ఆత్మ ద్వారా, బలము ద్వారా మనం కూడా ఒకరోజు సమాధులు చీల్చుకొని బయటకు వస్తాము. ఆయన సంఘము గురించి వచ్చేటప్పుడు రహస్య రాకడలో మృతులైన వాళ్ళు, అప్పుడు దానికి ముందు మృతులైన వాళ్ళందరూ ఆ సమాధులు చీల్చుకొని బయటకు వస్తారన్నమాట. ఓకే, మరి ఆయనతో కలిసి ర్యాప్చర్లో అలా మనం పైకి వెళ్ళిపోతాం. సో ఎబిలిటీ, రక్తం వలన, ప్రాణం పెట్టడం వలన ఆయనకి అర్హత ఉంది. అండ్ ఈజ్ ద రూట్ ఆఫ్ డేవిడ్. ఎవరు పడితే వాళ్ళు కాదు. ఎంత స్టార్స్ అయినా ఈ భూలోకంలో, ఎంత రాజులైనా సరే, అలెగ్జాండర్కి ఆ ఎబిలిటీ లేదు. ఓకే, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ అర్హత కాదు. ఇంకెవరైనా కింగ్స్, గొప్ప గొప్ప వాళ్ళైనా సరే అర్హత లేదు అంతే. ఈ షుడ్ బి ద కిన్స్ మ్యాన్ రిడీమర్. అండ్ ఆయన పరిశుద్ధ రక్తం చెల్లించి ఆయన ప్రాణాన్ని వెలగా పెట్టి ఉన్నాడు. మరలా ఎబిలిటీ కలిగి ఉన్నాడు. ఆ యూదా గోత్రపు సింహము, దావీదు చిగురుగా అన్నమాట. అండ్ నెక్స్ట్ ఏడ్చుండగా ఆ పెద్దల్లో ఒకడు, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహం 7 ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పటికి జయం పొందినని నాతో చెప్పాను. అప్పుడు మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్య వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూసినాం. మరి ఇక్కడంతా సింహముగా యూదా గోత్రపు సింహము ఉంది, నువ్వు ఏడవద్దంటున్నాడు. కానీ చూసేది మాత్రం ఏంటంటే వధింపబడిన దేవుని గొర్రెపిల్ల, ద ల్యామ్ దట్ వాస్ స్లేన్ అనమాట. ఎక్కడుంది? ఆ 4 జీవులకును పెద్దలకు మధ్య వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచి ఉండట చూచితిని అంటున్నాడు. గొర్రెపిల్లను చూస్తున్నాడు. ఆ గొర్రెపిల్లే చనిపోయింది, మార్టైర్డమ్ పొందింది.
కానీ మరి ఇంకా అక్కడ పరలోకంలో కూడా ఏంటంటే వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. మార్టైర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు క్రీస్తు నిమిత్తం వాళ్ళు పొందిన శ్రమలు కానీ ఆ గాయాలు ఆ దెబ్బలు పరలోకంలో కూడా ఆ విధంగానే ఉంటాయి. వాళ్ళు పునరుద్ధాన శక్తి పొందుకొని ఒక గ్లోరియస్ బాడీని శరీరాన్ని వాళ్ళు ధరించినా కూడా ఏంటంటే ఆ యొక్క దేవుని నామము నిమిత్తము క్రీస్తు సాక్ష్యము నిమిత్తం వాళ్ళు పొందిన గాయాలు కానీ శ్రమలు కానీ వాళ్ళకి అలానే ఉంటాయి. పరలోకంలో సాక్ష్యముగా అలా ఉంటాయి అన్నమాట. ప్రభువారు కూడా చూడండి, ఈమెన పునరుద్ధుడైన యేసుక్రీస్తు కూడా ఇప్పుడు డౌటింగ్ థామస్ అంటారు. ఓకే, అపోస్తులైన థామస్ గారికి ఏ విధంగా బయలుపరుచుకున్నాడు, ఇదిగో నువ్వు అరచేతుల్లో గాయాలు చూస్తే కానీ నేను నమ్మను అంటాడు. ఇలా టచ్ చేసి చూస్తాడు. ఓకే, అంటే పునరుద్ధరణైనా కూడా తను మన నిమిత్తం సిలువలో గాయాలు పొందాడు కనుక అవి అట్లానే మార్క్స్ అలానే ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా వధింపబడిన దేవుని గొర్రెపిల్ల, యూదాగోత్రపు సింహమే, దావీదు చిగురే, రూట్ ఆఫ్ డేవిడే, బట్ గొర్రెపిల్లగా కనపడుతున్నాడు. వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా కనపడుతున్నాడు. అక్కడ నిలిచి ఉండటం చూసింది. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండినంట. ఏస్ వధింపబడిన అంటే ఇప్పుడు సైతాను జనాంగం ఏమంటారంటే ఓటమి చెందబడ్డాడు, ఒక బలహీనుడిగా చనిపోయాడు, ఈయనేమి దేవుడు. మనం ఇక జూడా లయన్ ఏంటంటే యూదులందరూ ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే వాళ్ళు ఈ యొక్క ప్రవచన వాక్యాలన్నీ చదివి రాబోయే మెస్సయ్య క్రీస్తు ఏ విధంగా ఉంటాడంటే ఆయన ఒక పొలిటికల్ అండ్ మిలిటరీ పవర్ కలిగి, అప్పుడున్న రోమా ప్రభుత్వం కానీ వాళ్ళని ఎవరైతే హింసిస్తున్నారో శ్రమల పాలు చేస్తున్నారో ఎవరి యొక్క ఆధిపత్యంలో ఉందో వాళ్ళని డీథ్రోన్ చేసి, ఆ గవర్నమెంట్ని డీథ్రోన్ చేసి వాళ్ళకి స్వాతంత్రం ఇస్తాడు పొలిటికల్ అండ్ మిలిటరీ రూల్తో. ఆ విధంగా వాళ్ళు మెస్సయ్యని ఎక్స్పెక్ట్ చేశారు. ఒక లయన్ పవర్తో ఆయన వస్తాడు, ఒక లయన్గా వస్తాడు. కానీ ప్రభువారు ఏ విధంగా వచ్చారో గొర్రెపిల్లగా వచ్చాడు. గొర్రెపిల్ల స్వభావం కలిగి ఉండి ఓకే ఏడ్చే వాళ్ళతో ఏడ్చాడు. ఓకే, శ్రమపడే వాళ్ళకి జాలి చూపించాడు. ఆయన అందరినీ స్వస్థపరిచాడు, మంచి చేశాడు. లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఆయన మంచి చేస్తూ ఉన్నాడు. కంపాషన్ కలిగి ఉన్నాడు. ఓకే, కనికరంతో మూవ్ అయ్యాడు. ఇవన్నీ ఒక పొలిటికల్ అండ్ మిలిటరీ రూలర్కి విరుద్ధంగా ఉన్నాయి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి, వాళ్ళ ప్రీకన్సీవ్ నోషన్స్కి విరుద్ధంగా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మిలీనియం రూల్లో జరుగుతాయి. ఓకే, కానీ ఇక్కడ ఈయన స్పిరిచువల్ కింగ్డమ్, ఆత్మీయ రాజ్యం స్థాపించడానికి వచ్చాడు. అందుకని వాళ్ళు ఆయన అర్థం చేసుకోవటంలో వాళ్ళు ఫెయిల్ అయి ఉన్నారు. సింహముగా వస్తామన్నవాడు గొర్రెపిల్లగా వచ్చాడు అంటే ఈయన మెస్సయ్య కాదని ఆయన తన స్వకీయుల దగ్గరికి వచ్చాను. తన స్వకీయులే ఆయన్ని అంగీకరింపలేదు, వాళ్ళు ఆయన్ని తృణీకరించారు. ఆయన తృణీకరించబడిన వాడయ్యాడు. యెషయా 53లో చెప్పండి, నిందలు వేశారు. ఆయన స్వరూపం చూడటానికి కూడా అది సొగసుగా లేదనమాట. రాజు అంటే ఎలా ఉండాలి? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఒక మిలిటరీ రూలర్ ప్రభుత్వం చేసాడు ఏ విధంగా ఉండాలి? గ్లోరియస్గా ఉండాలి. ఆయనకి స్వరూపమైనను సొగసైనను లేదు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడని యెషయా 53లో చెప్తుంది. ఓకే, తృణీకరించబడ్డాడు. తన స్వకీయులే తృణీకరించడమే కాకుండా వాళ్ళు ఎంతగా వెళ్ళారంటే సిలువ వేసేంతగా వెళ్ళారనమాట. ఎందుకంటే అండర్స్టాండింగ్ చేసుకోవటంలో లోపము కలిగి ఉన్నారు. వాళ్ళకున్న ప్రీకన్సీవ్ నోషన్స్ ద్వారా కానీ, అప్పటిదాకా మెస్సయ్య ఏ విధంగా ఉంటాడు వాళ్ళు వేరే విధంగా ఊహించుకున్నారు. ఇంకొక విధంగా ఆయన వచ్చాడు. ఆయన గొర్రెపిల్లగా చనిపోయాడు. అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారనమాట. పరలోకంలో కూడా ప్రవచనాలు, ఇదిగో యూదాగోత్రపు సింహము, దావీదు చిగురు ఈ విధంగా ఉన్నావు కానీ వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా ఆ 4 జీవులకి 24 మంది పెద్దలకి మధ్య దేవుని సింహాసనం ముందు ఆయన నిలుచొని ఉన్నాడు. ఆ గొర్రెపిల్లకి 7 కొమ్ములు 7 కన్నులు ఉన్నాయి. కొమ్ములు దేనికి సాదృశ్యము? పవర్ అండ్ అథారిటీకి సాదృశ్యం. ఆయన జయించి ఉన్నాడు. టెటలస్థాయి, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని 6వ మాటకి ఎప్పుడు చెప్పాడు? అది ట్రియాంపంట్ మాట అనమాట. అది బలహీడైన సిలువలో శ్రమపడిన చెప్పేవాడి మాట కాదు, కానీ ట్రియాంపంట్, అది ఒక విక్టరీ క్రై. అది ఆ వారిలో జయం పొందిన వారి ఆ క్రై అనమాట. టెటలస్థాయి, ఇదిగో సమాప్తమైందని చెప్పేసి. మరి 3 రోజుల తర్వాత ఇదే దినమందు ఆయన పునరుద్ధరణైనాడు. ఓకే, అందుకని ఆయన పవర్ అండ్ అథారిటీ, ఆల్ పవర్ అండ్ అథారిటీ ఇస్ గివెన్ టు హిమ్. 7 కొమ్ములు
మనం ఒక ప్రార్థన కీర్తనలు చేసుకుంటాం, గురుపోతు కొమ్ముల వలె నా కొమ్ముల్ని హెచ్చింపవా ప్రభువా అని. దావీదు కీర్తనాకారుడు ఏమంటాడు? గురుపోతు కొమ్ముల వలె నా కొమ్ముల్ని హెచ్చించండి. నేను అనేక సార్లు, కొన్ని వందల సార్లు ప్రార్థన చేసే విధంగా, అంటే ఇంక్రీజ్ మై పవర్ అండ్ అథారిటీ అండ్ ఇన్ఫ్లుయెన్స్ లా. 7 అంటే పర్ఫెక్షన్ అనమాట. ఆల్ పవర్, ఆల్ పర్ఫెక్షన్, గాడ్స్ పర్ఫెక్ట్ నెంబర్. 7 కన్నులేంటి? ఇది దేనికి సాదృశ్యం? కన్నులు అంటే ఆయనకు మరుగై ఉన్నది ఏదీ లేదు, ఆయన జ్ఞానానికి, ఆయన యొక్క విజ్డమ్కి సాదృశ్యం అనమాట. అందుకనే ఒక పిక్చర్ నేను పోస్ట్ చేశాను ఫేస్బుక్లో, కానీ మీకు కూడా పెట్టాను. గొర్రెపిల్ల ఎలా పడుకొని ఉంటుంది, ఇక్కడ 7 చూశారు కదా, అది 7 కన్నులు ఉంటాయి. చూసామన్నా. ఎస్, పక్కన ఏముంటుంది? ఒక గ్రంథం ఉంటుంది, పక్కన ఒక గ్రంథం ఉంటుంది. సో అదే అన్నమాట వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఎవరు చదువుతారా? మనకి పిక్చర్స్ కూడా చాలా అవసరము. చాలామంది దీన్ని లైక్ కూడా చేశారు. ఇదిగోండి, పడట్లేదు. కనపడుతుందా? లేదన్నా. సరేలే, క్యాప్చర్ చేయట్లేదు ఎందుకన్నా. ఓకే, నెక్స్ట్ 7 కన్నులు అంటే ఆయన నాలెడ్జ్ అండ్ విజ్డమ్, ఆయనకు మరుగై ఉన్నది ఏదీ లేదు. మరి అవన్నీ ఏమంటున్నాడు? దేవుని 7 ఆత్మలు అంటున్నాడు. ఇక్కడ ఒక విషయము, మరి ఇదంతా జడ్జిమెంట్ టైం అనమాట. దేవుని తీర్పులు రిలీజ్ చేసే ముందు ఇదంతా ఒక ప్రిపరేషన్ అనమాట. పరలోకంలో ఈ భూమి మీదకి అవిధులైన వాళ్ళకి, అవిధేయులు, దేవుని యొక్క సువార్తకి అవిధేయులైన వాళ్ళు, అవిశ్వాసుల మీదకి, ఆయన తృణీకరించిన వారి మీదకి దేవుని తీర్పు రాబోతుంది. మరి ఆ దేవుని తీర్పుకు సంబంధించిన ఆ యొక్క మర్మాల్ని, ఆ ప్రణాళికల్ని, ఆ యొక్క టైటిల్ డీడ్ని ఎవరు దాన్ని బయలుపరచగలరు అంటే, ఎవరైతే ప్రాణం పెట్టాడో ఆయన మాత్రమే బయలుపరచగలడు. ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో వాళ్ళు మాత్రమే మనల్ని గద్దించగలరు, శిక్షించగలరు. ఇక్కడ ప్రేమించటంతో ఆగిపోలేదు, కానీ ఆయన మాత్రమే ప్రాణం పెట్టాడు, అందుకని ఆయనకి మాత్రమే అర్హత కలిగి ఉంది. సో ప్రాణం పెట్టాడు. మరి ఆ ప్రేమ సువార్తని, రక్షణ సువార్తని అనేక మంది హతసాక్షుల ద్వారా, పరిశుద్ధుల ద్వారా మనకి ఇంకా ప్రకటిస్తున్నాడు. భూలోకమంతా కూడా 2000 సంవత్సరాలకి పైగా కూడా ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఇప్పటికీ అందరూ అంతటను మారు మనసు పొందుట దేవుని చిత్తము. ఇప్పటికీ దీర్ఘశాంతం కలిగి ఉండి, మనము 6వ అధ్యాయంలో 6వ ముద్ర దగ్గరికి వచ్చేసరికి ఆ పరలోకంలో దేవుని బలిపీఠం కింద ఇప్పటి వరకు హతసాక్షులైన వాళ్ళు మొరపెడతా ఉంటారనమాట. దేవా, ఇంకా ఎంతకాలము? మా యొక్క ప్రాణము నిమిత్తము మరి మేము వధింపబడ్డాము, నీ సాక్ష్యం నిమిత్తము మేము రక్తం చిందించబడ్డాము, మరి మాకు ఎప్పుడు మరి మా ప్రాణము నిమిత్తం ప్రతీకారం ఎప్పుడని వాళ్ళు హేబేలు వలె, వాళ్ళు హేబేలు రక్తం ఏ విధంగా అయితే భూమి మీద నుంచి మొరపెడుతుందో, వెంజియాన్స్ కొరకు అనమాట. మొరపెడితే ఏంటంటే, హౌ లాంగ్ లార్డ్ షుడ్ బి వెయిట్ అంటే, ఇంకొంచెము మీతో పాటు ఇంకొంచెం మంది హతసాక్షులు జాయిన్ అవ్వాలి, అప్పటి వరకు ఓపిక ఉండండి, ఓపిక పట్టండి అంటాడు అన్నమాట ప్రభువారు. ఇప్పుడు అనేక మంది హతసాక్షుల రక్తము, వాళ్ళ ప్రాణం మొరపెడుతుంది దేవుని పరలోకంలో, దేవుని బలిపీఠం కింద వాళ్ళు దాచిపెట్టబడి ఉన్నారు. వాళ్ళందరూ అంతటను మారు మనసు పొందాలి. దేవుడు ప్రేమ కలిగిన వాడు, అట్ ద సేమ్ టైమ్ ఈజ్ ద రైటెస్ట్ జడ్జి, న్యాయాధిపతి ఆయన. మనం అనుకున్నట్లు, మన బుర్రలో మనం ఊహించుకున్నట్లు దేవుడు ఉన్నాడు. అండ్ అవిధేయత కలిగిన వారి మీదకి, అవిశ్వాసుల మీదకి, సువార్తను అంగీకరించకుండా, అంటే ఆయన రక్తాన్ని, ఆయన ప్రాణాన్ని డీవాల్యూ చేసి, వాల్యూ లేకుండా చేస్తున్నారు ఎవరైతే, వాళ్ళందరి మీదకి తీర్పు రాబోతుంది. ఆ తీర్పుల గురించిన ప్రకటన, ఆ యొక్క గ్రంథపు చుట్ట తీసుకోవడానికి ఎవరు అర్హుడంటే, ప్రాణం పెట్టినవాడే అర్హుడు. మెగాస్టార్లు అర్హులు కాదు, గొప్ప గొప్ప రాజులు లేకపోతే గొప్ప గొప్ప మంచి పనులు చేసిన వాళ్ళు అర్హులు కాదు. ఎవరైతే ప్రాణం పెట్టాడో, వెల చెల్లించాడో, కిన్స్మ్యాన్ రిడీమర్గా, ఇష్టపూర్వకంగా మనతో ఆ శ్రమానుభవము, మన బలహీనత అనుభవం కలిగి, ప్రతి శోధన గుండా, పాపము గుండా టెంప్టేషన్ అయ్యి పాపము చేయనివాడు అనమాట.
పరిశుద్ధ రక్తం కలిగి, పరిశుద్ధ జీవితము, పరిశుద్ధ సాక్ష్యము, సుచరిత్ర కలిగిన వాడే. ఆయన మాత్రమే అర్హుడు. ఆయన మాత్రమే తీర్పుల గురించి ప్రకటించగలడు. లేదంటే యుగ యుగాలకి ఇంకా సైతాన్ చేతుల్లోనే ఉంటుంది. మరి విమోచింపబడిన వాళ్ళు, నమ్మిన వాళ్ళు, హతసాక్షులైన వాళ్ళు, వాళ్ళ రక్తము, వాళ్ళ ప్రాణము, వాళ్ళ సాక్ష్యము, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు న్యాయము చేయండి, మా యొక్క రక్తము నిమిత్తం, మా యొక్క సాక్ష్యము నిమిత్తం, మా శ్రమ నిమిత్తం అని దేవునికి అలా మొరపెడతా ఉంటారు. అంటే నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు అంటారు. మరి వాళ్ళకి న్యాయం ఎవరు తీరుస్తారు? మనందరం కూడా ఏదో ఒక విధంగా ఒక శ్రమ గుండా, అంటే మనకన్నా గొప్ప శ్రమల గుండా వెళ్ళే వాళ్ళు ఉన్నారు క్రీస్తు సాక్ష్యం నిమిత్తము. కానీ క్రైస్తవుడు అయినందుకే హింసింపబడతా, దూషింపబడతా, తృణీకరించబడతా ఈ లోకంలో కొన్ని కమ్యూనిటీస్లో జన్మించడం వల్ల కొంత హింసింపబడతారు, కొంత దూషింపబడతారు, కొంత తృణీకరించబడతారు. ఆ అనుభవం గుండా వెళ్ళే వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది. ఇక్కడ విశ్వాసాన్ని బట్టి, క్రీస్తును అంగీకరించబడ్డాన్ని బట్టి, నీతిగా జీవించబడ్డాన్ని బట్టి దుష్టులైన వాళ్ళు మనల్ని హేళి చేస్తా, ఎగతాళి చేస్తా, తృణీకరిస్తూ ఉంటే మరి నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు అంటారు. పరలోకపు రాజ్యం వారిది. దే విల్ బి రివార్డెడ్. మరి న్యాయాధిపతి అయిన దేవుడు మరి న్యాయము తీర్చాలి కదా. లేదంటే ఆయన న్యాయాధిపతి ఏ విధంగా అవుతాడు? మరి ఆ తీర్పులు రాబోతున్నాయి. అర్హత కలిగిన వాడు మరి నెక్స్ట్ అధ్యాయం నుంచి ఆ గ్రంథం విప్పబోతున్నాడు. అతనికి ఏంటి? ఆల్ పవర్. 7 హార్న్స్ ఉన్నాయి. ఆల్ పవర్. ఈ భూలోకంలో కానీ, పరలోకంలో కానీ, భూమి కింద కానీ అన్ని లోకాల్లో ఆయనకి పవర్ అండ్ అథారిటీ ఇవ్వబడింది. ఆయనకి సమస్తము తెలుసు. ఇస్ ద ఆమ్నిసైడ్. ఆయన హీఈస్ ద, ఎవరికైతే జ్ఞానము కొదువుగా ఉన్నయళ్ళ దేవుణ్ణి అడగండి అంటాడు యాకోబు రాసిన పత్రికలో. అంటే అసలు హీఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. క్రీస్తు వారు సమస్త జ్ఞానానికి ఈజ్ ద సోర్స్ అన్నమాట. సో 7 eyes రిఫ్లెక్ట్ దట్ అన్నమాట, సింబలైజెస్ దట్. మరి ఇవన్నీ దేవుని 7 ఆత్మలు అంటున్నాడు. ఇక్కడ ఆ పాయింట్ ఏంటంటే, అప్పటి వరకు సంఘపు యుగంలో ఉన్నప్పుడు మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్పిరిట్ ఆఫ్ గ్రేస్గా చూసాము, కృపా ఆత్మగా. జకర్యా గ్రంథంలో కూడా చెప్పండి, ఇట్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్ అండ్ సప్లికేషన్గా మనం చూసాము. ఇక్కడైతే స్పిరిట్ ఆఫ్ జడ్జిమెంట్ కూడా. ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ఫైర్. పరిశుద్ధాత్మ దేవుడు దహించి అగ్ని అయి ఉన్న దేవుని ఆత్మ. మనం ఇప్పటివరకు మనం ఇంకా స్పిరిట్ ఆఫ్ గ్రేస్గా చూస్తున్నాము. మనకి ఆ అర్హత లేకపోయినా సరే మనం గ్రేస్ పొందుకుంటా ఉన్నాము. గ్రేస్ అండ్ మర్సీ మనం అనుభవిస్తున్నాము. కానీ రాబోయే రోజుల్లో స్పిరిట్ ఆఫ్ జడ్జిమెంట్గా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆ యొక్క డైమెన్షన్లో ఆయన పనిచేస్తూ ఉంటాడనమాట. దేవుని 7 ఆత్మలు. నెక్స్ట్ ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడు వెండి వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకున్నాడు అనమాట. ఆయన ముందే నిలవలేరు. ఆ తండ్రి అయిన దేవుని ముందు నిలవలేరు వేరెవరు. మరి అర్హుడైన గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు, వధింపబడిన దేవుని గొర్రెపిల్ల, ఆ సింహాసనమందు ఆసీనుడు ఉండి వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథం తీసుకున్నాడు. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. చూడండి ఇక్కడ ఆ 4 జీవులు. మరి ఆ గ్రంథం, ఆ స్క్రోల్ ఆయన తీసుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వధింపబడిన దేవుని గొర్రెపిల్ల ఆ స్క్రోల్ తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను. అంటే ఇక్కడ ఈ వీణలేంటి? ఈ వీణలు దేనికి సాదృశ్యం అంటే వర్షిప్కు సాదృశ్యం, ఆరాధన ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. అంటే ఆ 24 పెద్దలు కానీ, ఆ 4 జీవులు కానీ దివారాత్రులు విరామము లేకుండా నిరాటంకంగా డేస్ అండ్ నైట్ యుగాలు ఆయన్ని మహిమగల దేవుడిగా కీర్తిస్తూ ఉంటాయి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. ఇక్కడ ఒక నెక్స్ట్, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి. ఈ ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు ఏంటంటే, ఆ సువర్ణ పాత్రల్లో తర్వాత అంటాడు ఇక్కడ
ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అంటాడు అన్నమాట. అంటే మన ప్రార్థన ఇక్కడి నుంచి దేవుని సన్నిధికి చేరాలంటే కొన్ని ఏంజల్స్ తీసుకెళ్తాయి అన్నమాట. ఓకే, మధ్యలో సైతాన్ రాజ్యం అడ్డగించినా కూడా ఏంజల్స్ ఎందుకంటే ఓకే థర్డ్ హెవెన్లో ఉంటాడు దేవుడు. ఇదంతా థర్డ్ హెవెన్లో జరుగుతుంది. మనము ఫస్ట్ హెవెన్. ఓకే, మనకు పైగా ఉండేది ఇక్కడి నుంచి పైగా ఉండేదంతా ఇప్పుడు సూర్యచంద్ర ఆకాశ నక్షత్రాలు ఉన్నాయి కదా, అంతా ఫస్ట్ హెవెన్. ఫస్ట్ హెవెన్కి థర్డ్ హెవెన్కి మధ్య డెమనిక్ రాల్మ్ ఉంటుంది. ఓకే, అందుకని దావీదు ప్రార్థన చేసేటప్పుడు 21 రోజులు దేవుడైతే ప్రార్థన మొదలుపెట్టినప్పుడే సమాధానం ఇచ్చాడు, కానీ ఆ సమాధానం ఇక్కడికి రీచ్ అవ్వటానికి అడ్డగించబడింది అనమాట. ఎవరు? ద ప్రిన్స్ ఆఫ్ పర్షియా రాజ్యానికి సంబంధించిన అపాయింట్ అయిన డెమనిక్ ప్రిన్సిపాలిటీ అనేది అడ్డగించింది ఆ సమాధానం రాకుండా. అందుకనే దానియేలు కింద 21 రోజులు ప్రార్థన చేస్తూ ఉంటాడు. అప్పుడు మిఖాయిల్ ఆయన ప్రార్థన వలన, ఆ స్పిరిచువల్ వార్ఫేర్ వలన, ప్రేయర్ వార్ఫేర్ వలన దేవుడు మిఖాయిల్ దూతను పంపించి ఆ ప్రిన్స్ ఆఫ్ పర్షియా, ఓకే, ఆ ప్రధానుడు అనమాట. మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, కానీ ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహాలతో, ప్రధానులతోనూ అధికారులతో మనం పోరాడుతున్నాం. ఆ పర్షియా ప్రాంతానికి ఒక ప్రధానుడు ఉంటాడు డెమనిక్ ర్యాల్మ్లో. ఒక మిలిటరీ ర్యాంకింగ్ ఉన్నట్టు వాడికి కూడా ఒక మిలిటరీ ర్యాంక్ ఉంటుంది. అందుకని మన ప్రార్థన అవసరం. సో మన ప్రార్థనని దేవుని సన్నిధికి తీసుకువెళ్ళేది అంటే ఒక పాత్రలుగా పైకెళ్ళబడి ఆ ప్రార్థన, కొన్ని ప్రార్థనలు ఉంటాయి, అవి కొన్ని ముద్రలు ఇప్పబడినప్పుడే ఆ కొన్ని ప్రార్థనలకు సమాధానం వస్తాయి. ఈ పరిశుద్ధుల ప్రార్థనలు అనమాట. ఆ సువర్ణ పాత్రల్లో ఆ ధూప ద్రవ్యంలాగా ఇన్సెన్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, వండర్ఫుల్ వర్డ్. దేవుని నాసికరంధ్రానికి ఆ ఇన్సెన్స్ అలా అంటే ఆయనకి ఇఫ్ ఇట్ ఈస్ ప్లీజెస్ హిమ్, సువాసనగా ఉంటే ఆయన సమాధానం ఇస్తాడు. ఆయన చిత్తానుసారంగా ఉంటే యోహాను సువార్త 14:14 చెప్పబడినప్పుడు, నా చిత్తానుసారంగా లేకపోతే నా నామములో మీరు ఏది అడిగినా కూడా ఇఫ్ యు ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్ అంటాడు. ఏది పడితే ఆయన ప్రార్థనకి సమాధానం ఇవ్వడు. నా జీవితంలో కూడా ఎన్నో ప్రార్థనలు చేశాను. మొదట్లో ఈ వాక్యం పట్టుకొని చేసేవాడిని, తర్వాత మళ్ళీ ఆయన తన చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి, వాటికే సమాధానం ఇస్తాడు. ఈ పరిశుద్ధుల ప్రార్థనలు సువర్ణ పాత్రల్లో ఈ ధూప ద్రవ్యములాగా దేవుని సన్నిధిలో వాళ్ళు పట్టుకొని ఉన్నారంట. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి తండ్రి అయిన దేవుని ఎదుటే కాకుండా మరి ఆ అర్హత కలిగిన, ఆ ఎబిలిటీ కలిగిన, ఆ యొక్క వధింపబడిన దేవుని గొర్రెపిల్ల, యూదా గోత్రపు సింహము, ఆ దావీదు చిగురు ముందు దేవుని కుడి చేతిలో ఉన్న ఆ గ్రంథపు చుట్టని స్క్రోల్స్ని తన చేతిలోకి తీసుకొని ఇంకా రెడీ అవుతున్నాడు, ప్రిపేర్ అవుతున్నాడు జడ్జిమెంట్స్ ప్రకటించడానికి. సో ఆయన ముందు, ఆయనే దేవుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడి ముందు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ముందు, భూ రాజుల్లోకి అధిపతి అంట ఆయన. ప్రకటన 1లో మనం చదివాము. అల్ఫా ఒమేగయ, అగ్నిజ్వాలల వంటి కళ్ళు కలిగిన వాడు. మరి ఆయన ముందు కూడా, అంతకుముందు ప్రకటన 4లో సింహాసనం ముందు వాళ్ళు మోకరిల్లారు, వాళ్ళ కిరీటాలు పెట్టారు. ఇప్పుడు ఈ దేవుని గొర్రె పిల్ల ముందు కూడా వాళ్ళు సాష్టాంగపడ్డారు, మోకరిల్లారన్నమాట. మరి ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి అంటాడు అన్నమాట. నీ రక్తం ఇచ్చి నీ ప్రాణం పెట్టి వధింపబడిన వాడవై ప్రతి వంశములోను, మనందరం ఉన్నాం రకరకాల వంశాల నుంచి, ఎవ్రీ ట్రైబ్ అండ్ టంగ్ షుడ్ కన్ఫెస్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద లార్డ్, ఎవ్రీ నీ షాల్ బౌ డౌన్ అట్ హిస్ ఫీట్. మనందరం రకరకాల వంశాలు, రకరకాల ట్రైబ్స్, రకరకాల కమ్యూనిటీస్, రకరకాల నేషన్స్ నుంచి ఆయన రక్తము, ఆయన ప్రాణం అనే వెలగా ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఎందుకని ఆయన సొత్తుగా, మనము ఆయన సొత్తు, దేవుని సొత్తుగా మనల్ని కొనుక్కున్నాడు. మనం మనవారం కాదు, మనం దేవుని వారు, దేవుని సొత్తు అన్నమాట. రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, ప్రాణం అనే వెల చెల్లించి కొనుక్కున్నాడు, వధింపబడ్డాడు. భాషల్లో కూడా డిఫరెంట్ రీజియన్స్. ఇప్పుడు సిరిల్ అయితే తన రూట్స్ తమిళ్ రూట్స్ అనమాట, తమిళనాడు రూట్స్. సిరిల సిస్టర్ ఈరోజు రాలేదనుకుంటా. ఓకే, డేవిడ్ అరకు బ్యాక్గ్రౌండ్, మీరు వైజాగ్. ఓకే, మై వైఫ్ మలయాళం.
భాష అంటున్నాడు కదా, ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషుల్ని కొన్నాడట. దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి, అంటే కింగ్స్ అండ్ ప్రీట్స్. ఇక్కడ కొంత మనం ధ్యానం చేయాలి లోతుగా. కింగ్స్ అండ్ ప్రీట్స్ అంటే అసలు మానవాళి అంతట్లో కూడా అడామిక్ రేస్, ఓకే, అక్కడి నుంచి అబ్రహాము సంతానం దగ్గర నుంచి దేవుడు తన కొరకు ఎన్నుకొనబడిన ప్రజలు ఎవరై అంటే అబ్రహాము సంతానం మొదలుకొని, ఓకే, యాకోబు గోత్రాల నుంచి వచ్చిన ఇజ్రాయేలు జనాంగాన్ని తన కొరకు తన స్వకీయ సంపాద్యముగా ఇజ్రాయేలు ప్రజలంతా దేవునికి కింగ్స్ అండ్ ప్రీస్ట్గా ఉండటానికి, రాజులైన యాజక సమూహంగా ఉండటానికి ఇజ్రాయేల్ దేశాన్ని అంతటిని, చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ అంతటిని ఆయన ఎన్నుకున్నాడు. దట్ ఈజ్ ఆల్సో ఎలక్షన్ ఆఫ్ గ్రేస్, ఎన్నుకున్నాడు. కానీ మనం నిర్గమకాండము 19 వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే, ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పదాజ్ఞలు ఇచ్చే ముందు దేశమంతటిని, ఇజ్రాయెల్ ప్రజలందరినీ దేవుడు ఎన్నుకున్నాడు. రాజులుగాను యాజకులుగాను ఎన్నుకున్నాడు, కింగ్స్ అండ్ ప్రీస్ట్గా. వాళ్ళు ఏం చేస్తారు? అప్పటి వరకు దేవుడు అనేక మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుత క్రియలతో ఫరో రాజ్యాన్ని అంతటినీ క్రోలదోసి ఎర్ర సముద్రాన్ని చీల్చి వాళ్ళని వాగ్దాన దేశానికి తీసుకెళ్ళటానికి, మరి ఆ యొక్క ఎర్ర సముద్రం నుంచి దాటిన తర్వాత దాదాపు 3 నెలలకి వాళ్ళు ఆ సీనాయి పర్వతం దగ్గర ఒక 9 months అక్కడ క్యాంప్ వేస్తారు. ఓకే, మరి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మోషేనేమో పైకి రమ్మంటాడు దేవుడు. ఆ టాప్ ఆఫ్ ద మౌంటైన్, సీనాయి పర్వతం యొక్క పైకి మోషే ఎక్కిపోతాడు. 40 days and nights ఉంటాడు. వీళ్ళకి తెలియదు, ఆహారం లేదు, నీరు లేదు. ఆయన మోషే చనిపోయాడు అనుకొని ఈ ఎన్నుకొనబడిన వంశము, జనాంగము, ఈ 12 గోత్రాలకు సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారు? ఒక గోల్డెన్ కాఫ్ని, బంగారపు దూడని వాళ్ళు పోత పోసి ఒక విగ్రహముగా మలిచి, అది ఎట్లా చూస్తారంటే ఐగుప్తులో చూశారు. అది ఐగుప్తుకు సంబంధించింది ఆ ఐడలిటరీ అంతా. 400 సంవత్సరాలు ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు, అంటే మనం ఇప్పుడు లోకంలో చూస్తాం కదా, లోకం యొక్క కల్చర్, దేవునికి వ్యతిరేకంగా ఉన్న కల్చర్ని మనం కూడా చూస్తుంటాం. మనం మైండ్లోకి అవి తీసుకుంటాం, మైండ్లో అవి ఒక సీడ్స్గా పడిపోతాయి. సో ఐగుప్తులు ఏ విధంగా విగ్రహారాధన చేసేవాళ్ళు, ఆ బంగారపు దూడకు కానీ అక్కడ ప్రతిదీ విగ్రహారాధన, నదులు విగ్రహమే, ఆకాశంలో ఉన్న వాటికి కూడా విగ్రహమే. రాజే ఒక దేవుళ్ళలాగా ఫీల్ అవుతాడు, ఫరోనే ఒక దేవుడు అనమాట. ఓకే, అందుకనే 10+1 జడ్జిమెంట్స్, తీర్పులు తీర్చాడు అనమాట. మరి అందువల్ల ఏంటంటే ఆ సమయంలో దేవుని కొరకు నిలబడింది మోషే. మరి కిందకు వచ్చిన తర్వాత దేవునికి నిలబడి లేవి వాళ్ళు ఉంటారు. ఓకే, అందుకనే వాళ్ళని యాజకులుగా చేస్తాడు. మిగతా వాళ్ళంతా విగ్రహారాధన చేసి దేవుని యొక్క తీర్పుకి, ఉగ్రతకి లోనవుతారు. యూదా ఎన్నుకొనబడిన వాళ్ళు కనుక యాకోబు యొక్క ప్రవచనం ప్రకారం కానీ, వాళ్ళు లయన్ ట్రైబ్ కనుక వాళ్ళని కింగ్స్గా చేస్తాడు, రాజులుగా చేస్తాడు. అది యాక్చువల్గా ఎవరికి రావాలి? రూబేనికి రావాలి, ప్రథమ సంతానమైన రూబేనికి రావాలి. కానీ రూబేన్ ఏం చేస్తాడు? యాకోబు యొక్క జిల్హా బిల్హా అని ఉంటారు కదా, అంటే రాహేలు మరలా లేయా, మరి వాళ్ళ యొక్క దాసీలు ఉంటారు కదా, అందులో అంటే వాళ్ళని కూడా తను మ్యారేజ్ చేసుకుంటాడు కనుక, అంటే తండ్రి యొక్క ఈ వీళ్ళతో ఒకరితో ఏంటంటే శయనిస్తాడు రూబేను. ఆ పాపం వల్ల తను ఆ బర్త్ రైట్, ఆ బ్లెస్సింగ్స్ అన్ని పోగొట్టుకుంటాడు రూబేన్కి రావాల్సింది. నెక్స్ట్ ఈ సిమియను, లేవి అనేవాళ్ళు, అంటే ఈ యాజకత్వం, ఇది కింగ్లీహుడ్ రావాలంటే వాళ్ళు ఏం చేస్తారు? షెకెమ్ అనే ప్రాంతంలో వాళ్ళ యొక్క సిస్టర్ని, ఈ షెకెము యువరాజు వచ్చి దీనా అనే ఆమెని రేప్ చేస్తాడు కనుక, ఆ టైంలో వాళ్ళు ఆ ప్రాంతం అంతటిని ఒక రాత్రి వాళ్ళు వైపౌట్ చేస్తారన్నమాట, సంహరిస్తారు. వాళ్ళు బ్లడ్ షెడ్ చేస్తారు. అందుకని వాళ్ళు కోల్పోతారు. యూదాలో ఏదో ఉంటుంది, యోసేపుని రక్షించేటప్పుడు సమయంలో కానీ యోసేపు చనిపోకుండా యూదా ఏదో వాళ్ళకు ఒక సలహా ఇచ్చి తను సంహరింపబడకుండా అమ్మివేయబడేలా యూదా అడ్డుకుంటాడు, ఒక సలహా ఇస్తాడు కనుక. ఇంకా లేదా ఎలక్షన్ ఆఫ్ గ్రేస్ అనుకోవచ్చు. రూబేన్ దగ్గర నుంచి, సిమియన్ దగ్గర నుంచి, లేవి దగ్గర నుంచి అది యూదా గోత్రానికి వెళ్ళిపోతుంది.
మరి ఆ యూదా గోత్రం నుంచి యేసుక్రీస్తు వారు రావాలి. యాక్చువల్గా రూబేన్ గోత్రం నుంచి రావాలి ఆయన, లేదా సిమియోను లేవి గోత్రం నుంచి రావాలి. సో లేవీలకి వాళ్ళకి డిఫరెంట్. వాళ్ళ ఈ సమయంలో ఏంటంటే వాళ్ళు ఆ విగ్రహారాధనలో వాళ్ళు పాల్గొనరు. ఓకే, అందుకని వాళ్ళకి యాజకత్వం వెళ్తుంది, యూదా గోత్రానికి కింగ్లీహుడ్ అని వెళ్తుంది అనమాట. రాజులుగా యూదా గోత్రం ఎన్నుకోబడుతుంది, యాజకులుగా లేవీట్స్ అన్నమాట. అంటే ఈ 12 గోత్రాల్లో కూడా కింగ్స్ అండ్ ప్రీస్గా 2 గోత్రాలే ఉంటాయి. ఎందుకంటే పాపం చేయటం వల్ల కానీ వేరే కారణాల వల్ల విగ్రహారాధన వల్ల మిగతా వాళ్ళు అది కోల్పోతారు. ఓకే, ఆ యొక్క హక్కుని కానీ ఆ యొక్క గ్రేస్ని కానీ వాళ్ళు కోల్పోతారు. ఇక్కడేంటి, వధింపబడిన దేవుని గొర్రెపిల్ల రక్తము ద్వారా సంఘపు యుగములో, ఈ కృపా యుగములో మనందరము ఎవరైనా 1 పేతురు 2:9 ఎవరైనా చదువుతారా? వీఆర్ ద కింగ్స్ అండ్ ప్రీస్ అంటూ గాడ్. 1 పేతురు 2:9 ఎవరైనా చదవండి. అయితే ఎస్, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఆమేన్, ఆమేన్. ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహము, ప్రత్యేక జనము, పరిశుద్ధులైన ప్రజలు. ఓకే, సో వీఆర్ ఆల్ కింగ్స్ అండ్ ప్రీస్ అంటూ గాడ్ అన్నమాట. వాట్ ఏ గ్రేస్. అక్కడ వాళ్ళైతే కోల్పోయారు, కానీ ఇక్కడ మనమైతే బై ద ఎలక్షన్ ఆఫ్ గ్రేస్ అండ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ వధింపబడిన ద స్లెయిన్ ల్యాంబ్ ఆఫ్ గాడ్, ప్రతి వంశంలోను, ప్రతి భాషలోను, ప్రతి స్థలములోను, ఓకే, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. మనలో మీ పిలుపుని చూడండి అంటాడు పౌలు. మీలో గొప్పవారు కాదు, కానీ అందరూ అతి కొద్ది మందే గొప్పవారు ఉంటారు. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఎన్నుకున్నాడు, జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులను, వెర్రివారిని దేవుడు ఎన్నుకున్నాడు. మనందరం కూడా అంతే, బలహీనత కలిగిన వాళ్ళం, లేకపోతే వెర్రివారము, అజ్ఞానులము. మన వంశావళి ఇవన్నీ చూస్తున్న పెద్ద పెద్ద మనకి పెద్ద మనం ప్రిన్స్ ఏం కాదు మనం. ఓకే, యువరాజులు యువరాణులు ఏం కాదు మనం. దర్ ఆల్ వెరీ యావరేజ్ అండ్ ఆర్డినరీ పీపుల్ వీఆర్. బట్ ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఆ సమయంలో, ఆ ప్రాంతంలో, ఆ యొక్క కృపా సువార్త ద్వారా మనల్ని ఎన్నుకొని, పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఒప్పింపచేసి, ఇట్స్ ప్రీ డెస్టినేషన్ అనమాట. ఎలక్షన్ ఆఫ్ గ్రేస్, వీఆర్ ఎలక్టెడ్ అనమాట. మనం గొప్పవారం అని కాదు, మనం అర్హులం అని కాదు, మనం అర్హులం అసలు కానే కాదు. ఆయన యొక్క అర్హతను బట్టి ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడతారు. దేవుడు ఈ గర్విష్ఠులను, అహంకారులను ఎదిరిస్తాడంట, దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. మరి ఈ కృపా సువార్త మనకు వచ్చిందంటే, మరి ఆయన మహాకృపలో, ఆయన యొక్క ఎలక్షన్లో మనల్ని మనం తగ్గించుకునే కృపని, దీనత్వంలో ఉండే కృపని, విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యం చేయవు అన్నట్లు ఆయన మన విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయకుండా ఎప్పుడో ఏడ్చిన ఏడుపుని కానీ, ఆ పాపము నుంచి మనల్ని విమోచించేవాడు ఎవడు, విడుదల చేసేవాడు ఎవరు అని మనం ఎక్కడన్నా మన గ్రహింపు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మనం అంతరంగంలో కానీ లేకపోతే బాహ్యంగా కానీ దేవునికి ప్రార్థన చేసినప్పుడు తెలియని దేవునికి ఆ విగ్రహారాధన మధ్యలో, లేకపోతే విగ్రహారాధన కలిగిన ఈ దేశంలో మనల్ని, లేకపోతే మన తాతల్ని ఎవరన్నా, అప్పుడు కొంతమందికి వాళ్ళ తాతల దగ్గర నుంచి వాళ్ళు నమ్ముకున్న తాతలు కానీ, అమ్మమ్మలు కానీ, నాయనమ్మలు కానీ, 3rd or 4th జనరేషన్లో క్రైస్తవులు అయి ఉండొచ్చు. కానీ ఆ పితరులు కూడా జంటైల్సే, హిందువులే. ఓకే, మన దగ్గరలో మనమే ప్రథమ అయి ఉండొచ్చు. ఇస్ ఆల్ ఎలక్షన్ ఆఫ్ గ్రేస్. వధింపబడిన దేవుని గొర్రెపిల్ల యొక్క ఆయన యొక్క రక్తం ఇచ్చి, ప్రాణం ఇచ్చి మనల్ని దేవునికి యాజకులుగా, రాజులుగా ఓకే మనల్ని ఎన్నుకున్నాడు. ఇట్స్ అ గ్రేట్ గ్రేస్ మన మీద ఉంది ఇది. నెక్స్ట్ ఏమంటున్నాడు, కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఇట్స్ ఎ న్యూ సాంగ్ హీఈస్ గివింగ్ టు అస్ అనమాట. భూలోకాన్ని మనం ఏలపడుతున్నామంట. మిలియనియం రూల్లో తప్పకుండా ఒకరికి ఒక పొజిషన్ ఇస్తాడు, ఒక పవర్ ఇస్తాడు, ఒక టెరిటరీ అప్పచెప్తాడు. సో ఆ రివార్డు కొరకే మనం శ్రమ పడుతున్నాము. దేవుని సువార్త ప్రకటించడం కానీ, ఎంత కొద్దిలో పెట్టినా ఈ కొద్ది అందు మనం నమ్మకంగా ఉంటే నేను నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తానంట. ఇది ఈ లోకంలో పొజిషన్స్ అయి ఉండొచ్చు, లేదా మిలీనియం రూల్. 2 రకాల రాకళ్ళు. ఒకటి రహస్య రాకడ అంటారు, అంటే సంఘం కొరకు వస్తాడు, ఒక దొంగ వలె వస్తాడు, సంఘం కొరకు వస్తాడు.
ఇంకొకటి రెండవ రాకడ, అసలు రాకడ. ఇంక అదేంటంటే సంఘముతో వస్తాడు. యూదా రాసిన పత్రికల 13-14లో వేవేల పరిశుద్ధ పరివారంతో ఆయన తిరిగి వస్తాడనమాట. అప్పుడు 1000 ఏండ్ల పరిపాలన ఇక్కడ ఉంటుంది. తీర్పు తీర్చడానికి వస్తాడు. ఓకే, అప్పుడు మరల ఏంటంటే ఏతేను వనములో ఏ మహిమైతే ఉందో, ఏ విధంగా అయితే ఉండేదో ఆ విధంగా ఆ 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది. అంటే గార్డెన్ ఆఫ్ ఈడెన్ విల్ బి రిస్టోర్డ్ ఇన్ ద 1000 years మిలేనియం రెయిన్ అంతే. ఎవరైనా యెషయా 35 కొన్ని వచనాలు చదువుతారా? ఆ మిలేనియం రెయిన్ అండ్ రూల్ ఎలా ఉంటుంది? మరి ఆయనతో కలిసి ఈలోపు మనం ఎత్తబడినా కానీ లేకపోతే చనిపోయినా కానీ ఆయనతో కలిసి మనం తిరిగి వస్తాము. వచ్చినప్పుడు 1000 ఏండ్ల పరిపాలన ఎప్పుడు ఉంటుంది. తర్వాత నూతన భూమి, నూతన ఆకాశము. యెషయా 35 కొన్ని వచనాలు. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించు. అది ఆ మిలీనియం రూల్ ఏం జరుగుతుంది? అరణ్యమును ఎండిన భూమి సంతోషిస్తుందంట. ఓకే, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వల్లే పూయును. అది అడవి కూడా ఉల్లసించి కస్తూరి పుష్పం వల్లే పూస్తుంది. ఓకే, అది బహుగా పూయిచు ఉల్లసించును. ఎస్ ఎస్, ఉల్లసించి సంగీతమును పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును. కర్మెలు షారోనులోకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. తత్తరిల్లు హృదయాలతో ఇట్లానుడి, భయపడక ధైర్యంగా ఉండుడి. ప్రతి దండన చేయుటకై నీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతి దండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఎస్, ప్రతిదండన చేయడానికి వస్తున్నాడు, తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. మరలా హబకుక్కు 2:14 కూడా ఎవరైనా రెడీగా ఉండండి. అంటే మనకు తెలుసు కదా, సముద్రం జలములతో ఏ విధంగా నిండబడి ఉంటుందో భూమి కూడా యెహోవా యొక్క మహిమ యొక్క జ్ఞానముతో నింపబడి, భూమంతా నింపబడి ఉంటుందండి. ఎప్పుడంటే అది 1000 ఏండ్ల పరిపాలనలో. ఓకే, నెక్స్ట్. ఎస్, గో హెడ్ ప్రత్యూష్. ఓకే అన్న, చదువు ఇంకొన్ని వచనాలు చదువు. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పువేలే గదులు వేయును. చూడమని మూగవాని నాలుక. ఎస్, అది క్రీస్తు వారు కొంచెం ఇవి కొన్ని అంటే టోటల్గా కాకపోయినా ఇప్పుడు కూడా 2000 సంవత్సరాల నుంచి కొంతమంది ఎవాంజలిస్టుల ద్వారా, హీలింగ్ ఎవాంజలిస్ట్ ద్వారా దేవుడు అది కుంటివారు నడవటము, గుడ్డివారు చూపు పొందుకోవటము, చెవిటివారు. ఆ మిలీనియం రూల్లో అయితే ఎవ్వరు కుంటివారు ఉండరు, గుడ్డివారు ఉండరు, అనారోగ్యం అనేది ఎవరికి ఉండదన్నమాట. నెక్స్ట్, మూగవాని నాలుక పాడు, అరణ్యంలో నీళ్లు ఉబ్బుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బొగ్గులు పుట్టును, నక్కలు పొందుకొని వాటి ఉనికి పట్టులో జమ్మును తుంగగుడ్డియు మేకయు పుట్టును. అక్కడ దారిగానున్న రాజమార్గమును ఏర్పడును. అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము. అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు ద్రోవను తప్పక ఎందురు. అక్కడ సింహముండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు. అది అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారితో పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. అది వారి తలల మనవాడు చదివాం, కొత్త పాట పాడుదురు అన్నట్లు అనమాట. ఓకే, ఏం జరుగుతుంది? కొత్త పాట పాడుదురు అన్నప్పుడు యెహోవా విమోచించిన వాళ్ళు సియోను గీతాలు వాళ్ళు పాడతారు, విమోచన గీతాలు, సియోను గీతాలని మన మధ్య పుస్తకాలు ఉంటాయి చూడాలి. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో పాడతారు, ఇప్పుడు పాడతాము. ఓకే, ఎస్. సో నెక్స్ట్ చాలు, ఇంకా అవి కొన్ని వచనాలు. అవి ఈ కొత్త పాట పాడటం తర్వాత 11వ వచనం దగ్గరికి వచ్చేసరికి, మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. చూడండి ఎన్ని దూతలు ఉన్నాయంట, కోట్ల కొలది దూతలు ఉన్నాయంట. అంటే ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క ప్రత్యక్షత వస్తుంది. ప్రకటన 4లోకి వెళ్ళినప్పుడు వధింపబడిన దేవుని గొర్రెపిల్ల అక్కడ కనపడలేదు. ఫోకస్ అంతా ఎక్కడుంది? సింహాసనం మీద ఉంది. సింహాసనం మీద ఆసీనుడు ఉన్నవాడు. కొంతమంది ఏమంటారంటే
ఆయన ముఖాముఖిగా చూస్తున్నాడు. ఆత్మలో మనం దేవుని ముఖాముఖిగా చూడగలం. రాబోయే భవిష్యత్తులో అంటే పరిశుద్ధులైన దేవుని ముఖాముఖి ఎవరు చూడలేరు అని ఉంటుంది మన పాత నిబంధనలు కానీ హెబ్రీ రాసిన పత్రికలో కానీ ఎత్తబడిన తర్వాత పరలోకంలో ఆయన ముఖాముఖిగా చూస్తున్నాం. కానీ ఇక్కడ స్పష్టంగా అది రాయబడలేదు. కానీ ఆ ఆయన కుడి చేతిలో ఉన్న గ్రంథపు చుట్టను మాత్రమే చూస్తున్నాడు. అంటే ఆ చేతిని చూస్తున్నాడని కొంతమంది అంటారు, గ్రంథపు చుట్టను చూస్తున్నాడు అంటారు. సడన్గా ప్రకటన 5లో ప్రకటన 4లో ఫోకస్ లేని విధంగా ప్రకటన 5లో వధింపబడిన దేవుని గొర్రెపిల్ల ఆ 4 జీవులకి 24 పెద్దలకి మధ్యలో ఆయన నిలబడి ఉన్నాడని చూస్తున్నాడు. మరి అప్పుడు 4 జీవులు ఉన్నారు, ఇంద్రధనుసును చూశారు. ఇప్పుడేం చూస్తున్నాడు? కోట్ల కొలది దేవుని దూతలను చూస్తూ ఉన్నాడు. కోట్ల కొలది దేవుని దూతలు, అనేక దూతల స్వరం వినబడింది. మరి ఇలాంటి దర్శనాలు ఎవరైనా అంతకుముందు ఉన్నాయా అనేది మనం చూద్దాం. ఈ కోట్ల కొలది అని ఉంది కదా, ఇలాంటి దర్శనాలు దానియేలుకి ఇలాంటి ఒక దర్శనం కలిగింది. కోట్లాది ఇన్యూమరబుల్ ఏంజల్స్ అనమాట. దానియేలు 7:10 ఎవరైనా చూడండి. దానియేలు 7:10. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. ఆమేన్. కోట్ల కొలది ఏమనుంది? కోట్ల కొలది ఆయనకు పరిచారకులుండిరి. మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. అది కోట్ల కొలది ఉన్నారంట ఏంజల్స్, పరిచారకులుగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ వచనానికి మనం వస్తున్నాము. ఓకే, మరి వధింపబడిన దేవుని గొర్రెపిల్ల, మరి ఫిలిప్పీకి రాసిన పత్రిక 2:5 నుంచి ఎవరైనా చదవండి అమ్మా. 3-4 వచనాలు చదవండి. అంటే ఆయన తాను తగ్గించుకోవటం వల్ల అక్కడ ఏ విధంగా తగ్గించుకున్నాడు అనేది మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం బాగా ఫిలిప్పులకు రాసిన పత్రిక 2:5 నుంచి చదవండి, 8 వరకు కానీ 9 వరకు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. అంటే ఏంటి? తగ్గింపు స్వభావం కలిగి ఉండండి. క్రీస్తు మనస్సును మీరు కలిగి ఉండండి. ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు? దేవునితో సమానుభావం కలిగిన వాడు, అంటే ఈక్వల్ పొజిషన్ విత్ గాడ్. హీఈస్ గాడ్ హిమ్సెల్ఫ్. అంతే, తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. కానీ అంత ఈక్వల్ పొజిషన్ గాడ్గా ఉన్నా కూడా ఏం చేశాడు? చదవమ్మా. మనుషులు పోలికగా పుట్టి అది దాసుని స్వరూపను ధరించుకొని. అంటే నేనేమనుకుంటానంటే, అంటే గాడ్ క్లాస్కి మ్యాన్ క్లాస్కి పడిపోయిన మ్యాన్ క్లాస్ అనమాట. దేవుడు మ్యాన్ క్లాస్ని ఇన్ఫీరియర్ క్లాస్గా సృష్టించలేదు, కానీ గాడ్ క్లాస్గానే ఏతేను మనములో ఆదాముని సృష్టించినప్పుడు ఆ గ్లోరీ క్లాస్లో దేవుడు ఆదాముని సృష్టించాడు, నిర్మించాడు. అంటే గాడ్ క్లాస్లోనే తన స్వారూప్యం అందు. కొంతమంది ఏమంటారంటే దేవుడు ఇలా విడిపోయి, గాడ్ హీ డివైడెడ్ హిమ్సెల్ఫ్ టు, ఓకే, అండ్ మడ్లో అంటే మట్టిలో కూరుకుపోయాడు అనమాట. అంటే గాడ్ ఇన్ ద మడ్ అనమాట. పైకి మట్టిలాగా ఉంది. ఇప్పుడు ఆదాం ఎక్కడి నుంచి చేశాడు? నరుని ఎక్కడి నుంచి చేశాడు? మంటి నుంచి చేశాడు. అంటే దేవుడే హీ క్లోత్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద మడ్ అనమాట. ఆయన యొక్క జీవవాయువుని ఊదాడు నాసికారంధ్రంలోకి. మరి పుట్టినవాడు ఎవరు? మనిషి నుంచి పుట్టేవాడు మనిషి, సింహము నుంచి పుట్టేవాడు సింహం, పావురము నుంచి పుట్టేవాడు పావురము. అంటే గాడ్ నుంచి పుట్టేవాడు గాడే. కానీ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ ఫాల్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమ అనే స్టాండర్డ్ నుంచి పడిపోయారంట. అంటే ఆ గ్లోరీ క్లాస్లో నుంచి పడిపోయాడు. మరి ఆ గ్లోరీ క్లాస్లోంచి పడిపోయిన మనిషినిగా మరలా పుట్టాలంటే, ఇప్పుడు మనం పోయి ఒక పందిగా పుట్టాలనుకుంటాం మనం? లేదు కదా. ఒక పందిగా పుట్టాలనుకో అంటే ఎందుకు పందితో పోలుస్తున్నానంటే ఆ యొక్క మురికి గుంటలో అది పొరులుతూ ఉంటుంది. మనం కూడా పాపము అనే మురికి గుంటలో పొరిలిన వాళ్ళమే. ఓకే, మరి ఆ పాపము అనే మురికి గుంటలో ఆ జిగటగల దొంగ ఊబిలో పొరిలే మనిషిని క్లాస్తో
గాడ్ క్లాస్ అయిన, గాడ్తో ఈక్వల్ అయిన జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు వాళ్ళు పుడతారా? ఎవరన్నా పుట్టడానికి ఇష్టపడతాడు అసలు ఆయన? ఇష్టపడ్డాడు. అంటే అంతగా తగ్గించుకున్నాడు. ఎంతంటే మనం పంది పిగ్ అయ్యేంతగా తగ్గించుకుంటే ఇమాజిన్ చేయలేం కదా మనం. ఏదైనా సింహం అవ్వాలి, ఎలిఫెంట్ అవ్వాలి, ఇట్స్ ఓకే అన్నా, బట్ నాట్ లైక్ పిగ్ అన్న అన్నట్లు అనమాట. ఇమాజిన్ చేయలేం, అన్ఇమాజినబుల్. అంతగా తగ్గించుకున్నాడు. నెక్స్ట్ చదువమ్మా. దేవునితో సమానం దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందనంతగా, అనగా తెలుగు మరణమును పొందనంతగా విధేయత చూపిన వాడే. ఎట్లా విధేయత చూపెట్టాడు? సిలువ మరణం పొందేంతగా విధేయత. సిలువ మరణం ఎలా ఉంటుంది? మామూలు మరణాలు, ఏదో క్యాన్సర్ వచ్చిపోవటం లేదా ఒక యాక్సిడెంట్ వచ్చిపోవటం లేదు. ఒక క్రిమినల్ డెత్, ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అనమాట. అది మనకు తెలియని విషయం కాదు. ఇప్పటివరకు గుడ్ ఫ్రైడే వరకు దాన్ని అనేక ప్రసంగాలు వినుంటారు. మరి అలాంటి మరణానుభవం నీ కొరకు, నా కొరకు, లోకపాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఓకే ఆయన తగ్గించుకొని వెలపెట్టి, ప్రాణం పెట్టి, రక్తం చిందించి అంతగా తగ్గించుకున్నాడు కనుక ఏమవుతుంది ఇప్పుడు? అది వృధా పోలేదు. ఈ 12వ వచనం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. 7 డైమెన్షన్స్ అనమాట. అంటే ఏంజల్స్ కోట్లగా వారు, ఆ ఏంజల్స్, ఆ కోట్ల కొలది దేవదూతలు ఏం చెప్తున్నాయంటే, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండేది. 7 రివార్డ్స్ అనుకోవచ్చు, లేకపోతే 7 ఏంజలిక్ ఎగ్జాల్టేషన్స్ అనుకోవచ్చు. అంటే ఆ కోట్ల కొలది దూతలు ఏమని పొగుడుతా చెప్తున్నాయి అంటే, ఈ వధింపబడిన గొర్రెపిల్లంట ఫస్ట్ ఏంటి? శక్తి, అంటే పవర్ అన్నమాట. నెక్స్ట్ ఐశ్వర్యం, ఆల్ రిచెస్. ఓకే, నెక్స్ట్ జ్ఞానము, నాలెడ్జ్. నెక్స్ట్ బలము, స్ట్రెంగ్త్. ఘనత, ఆనర్. మహిమ, గ్లోరీ. స్తోత్రం, ప్రైజ్ అన్నమాట. ఈ యొక్క 7 డైమెన్షన్స్ ప్రమోషన్స్ ఆర్ రివార్డ్స్ పొందటానికి హీ ఈజ్ అర్హుడు, ఎలిజిబుల్ అన్నమాట. ఈజ్ క్వాలిఫైడ్ అని గొప్ప స్వరంతో చెప్పుతున్నాయి. మరి ఈ 7 డైమెన్షన్స్ ఆయన పొందుకుంటేనే కాదు, ఆయన యొక్క విమోచన ప్రణాళికల సువార్త ద్వారా ఆయన అంగీకరించిన మనకు కూడా ఇవి వస్తాయి అంతే. మనం కూడా, ఎందుకంటే వీఆర్ కో-హెయిర్స్ విత్ జీసస్ క్రైస్ట్, కో-హెయిర్స్ ఇన్ దిస్ కింగ్డమ్ అంతే. కో-హెయిర్ విత్ జీసస్ క్రైస్ట్. ఆయనకు ఏదైతే ఉందో మనకు కూడా ఉంటాయి అంతే. మరి ఆయన మనలో ఉన్నాడు కనుక ఆయన రక్తము చేత మనం కడగబడి ఆయన్ని హృదయములో రారాజుగా, మనకు రాజుగా, మనకు ప్రభువుగా, లార్డ్ అండ్ సేవియర్గా మనం అంగీకరించాం కనుక మనము విమోచింపబడిన వాళ్ళం. సో రిడెంప్షన్ బ్లెస్సింగ్స్, రిడెంప్షన్ రివార్డ్స్, విమోచన బహుమతులు, బహుమానాలు ఏంటంటే ఈ 7 అన్నమాట. మనం ప్రార్థన చేసుకోవాలి. ఒకటేంటి? పవర్ అన్నమాట. ఎవరైనా వెంటనే మత్తయి దగ్గరకు వచ్చాము, మాథ్యూ 28:18 ఎవరైనా చదువుతారా? మాథ్యూ 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పెద్దగా అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. అది పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. తర్వాత అది ఎవరికి ఇస్తాడు? శిష్యులకు ఇస్తాడు. అందుకనే భూదిగంతుల వరకు సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించండి అంట. పాములను, త్రేళ్లను, సింహములను, భుజంగాలను తొక్కటానికి, అణగద్రొక్కటానికి మనకు అధికారం ఇవ్వబడిందంట. ఎందుకంటే ఆయనకి మొదటగా ఇవ్వబడింది కనుక, ఆయన మనలో ఉన్నాడు కనుక, మనము ఆయన ద్వారా, ఆయన రక్తము ద్వారా విమోచింపబడిన వాళ్ళం కనుక ఫస్ట్ పవర్ అన్నమాట. సో వీ షుడ్ బి ఎ పీపుల్ ఆఫ్ పవర్ అంతే. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఐశ్వర్యం అంటున్నాడు, రిచెస్. ఎవరన్నా ఇప్పుడు స్పిరిచువల్ రిచెస్ ఉంటాయి, ఫినాన్షియల్ రిచెస్ ఉంటాయి, ఇంకా రకరకాల రిచెస్ ఉంటాయి అన్నమాట. స్పిరిచువల్ రిచెస్ చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 2:4 ఎవరైనా చదువుతారా? స్పిరిచువల్ రిచెస్ చూద్దాం. నెక్స్ట్
క్యాటిల్ అనే 1000 హిల్స్ ఆర్ మైన్ అంటాడు. ఆల్ సిల్వర్ అండ్ గోల్డ్ ఈజ్ మైన్ అంటాడు దేవుడు. ఆయన అయినప్పుడు మనవి కూడా. ఓకే, క్యాటిల్ అని ఓకే, వేల కొండల మీద ఉన్న పశు సంపద అంతా నాదే అంటాడు. వేల కొండలు అంటే ఈ సర్వ సృష్టిలో ఉన్న సంపద అంతా ఆయనదే. ఆల్ సిల్వర్ అండ్ గోల్డ్ అంటే ఆల్ ప్రాపర్టీ వెల్త్ ఈజ్ మైన్ అంటాడు. నమ్మకైన వాళ్ళకి ఆయన ఇచ్చాడు, మనం ఆయన దగ్గర నుంచి పొందుకోగలం. పొందుకోవడానికి కొన్ని మార్గాలు ఉంటాయి, అది వేరే విషయము. స్పిరిచువల్ రిచెస్ చూద్దాం. చదువుతావా? రోమా 2:4. లేదా దేవుని అనుగ్రహము మారుమనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. అది అనుగ్రహైశ్వర్యము, సహనము, దీర్ఘశాంతము, గుడ్నెస్, ఫోర్బియరెన్స్, లాంగ్ సఫరింగ్, ఇవి. నెక్స్ట్ ఐశ్వర్యం తర్వాత జ్ఞానము. మనం జ్ఞానం గురించి ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం. ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. ఓకే, మనకి జ్ఞానము పొదువై ఉన్నాళ్ళ మనం ఆయన జ్ఞానం అడగాలి. ఓకే, ముఖ్యంగా క్రీస్తుని గురించిన జ్ఞానం అన్నిటికన్నా టాప్ జ్ఞానం అంతే అది. నెక్స్ట్ ఏమంటున్నాడు? బలం అంటున్నాడు, స్ట్రెంగ్త్ అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ ఘనత అంటున్నాడు. విజ్డమ్ గురించి చూద్దాం. 1 కొరింథియన్స్ 1:30 చూడండి, జ్ఞానం గురించి. ఎవరైనా చదువుతారా? 1 కొరింథియన్స్ 1:30. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభువు నంది అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమాయమనెను. అది దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు అంటాడు. ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. నెక్స్ట్ బలం చూద్దాం, స్ట్రెంగ్త్. కీర్తనలు 28:7 ఎవరైనా చూడండి. హీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ అనమాట. గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. దగ్గర జస్ట్ యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము, ఆయనందు నమ్మకించిన గనక నాకు సహాయం కలిగెను. అది నేనే నా కేడము, నా అతిశయము, నా బలము, నా కొండ, నా కోట, నేను ఆయన యందే అతిశయించుతున్నాను అన్నట్ల. ఓకే, నెక్స్ట్ ఆనర్ అంటే ఘనత. కొలస్సీలకు రాసిన పత్రిక 1:18. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. అది సంఘములో మొదట మళ్ళీ ఒకసారి 1:18. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, అది ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. అది అన్నిటిలో ప్రాముఖ్యత కలిగి అంటే శిరస్సు ఈజ్ ద హెడ్ ఆఫ్ ఆల్ దట్ అన్నమాట. హీ గాట్ ఆనర్ లైక్ దట్. నెక్స్ట్ గ్లోరీ గురించి, మహిమ గురించి. ఓకే, ఈజ్ ద గాడ్ ఆఫ్ గ్లోరీ. 2 పేతురు 1:17, 2 పీటర్ 1:17. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. అదే రూపాంతర పర్వతం మీద అక్కడ పేతురు కూడా ఉన్నాడు కదా. ఓకే, ఆ మహిమానుభవం గురించి, గాడ్ ఆఫ్ గ్లోరీ, ఆయన ఫుల్ గ్లోరీలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన బయలుపరుచుకుంటారు. అప్పటి వరకు వాళ్ళ మధ్య జీవిస్తున్న, ఆయన పరిచర్య చేస్తున్నా కూడా అంత గ్లోరీ వాళ్ళు చూడలేదు. అక్కడ జేమ్స్, జాన్ అండ్ పీటర్ వాళ్ళు చూస్తూ ఉంటారు అది. ఓకే, నెక్స్ట్ బ్లెస్సింగ్ గురించి మనకు తెలిసిన విషయమే. అబ్రహాం దగ్గర నుంచి కానీ లేకపోతే ఆదాం దగ్గర నుంచి కానీ ఆయన ఈజ్ ద గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్. ఇంకా ఇది చివరి వచనము. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రంలోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనత మహిమ ప్రభావం యుగయుగములు కలుగును కాకని చెప్పుట వెంటనే.
ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేశారు. ఇంకేంటంటే ఎవ్రీ క్రియేటెడ్ బీయింగ్ అనమాట. అది ఆకాశంలో ఉన్న, పరలోకంలో ఉన్న, భూమి మీద ఉన్న, భూమి కింద ఉన్న, సముద్రంలో ఉన్న కూడా ప్రతిదీ. అంటే ఆయన నామములో ప్రతి మోకాలు వంగును. మనుషులే కాదు, జంతువులే కాదు, సృష్టి కూడా ఏంటంటే ఆయన్ని మయంపరుస్తున్నాయి, ఘనపరుస్తున్నాయి. ఓకే, నామంలోకెల్లా గొప్ప నామమయ్యాడు. ఆయన తను తగ్గించుకున్నాడు, వధింపబడ్డాడు, రక్తాన్ని చెల్లించాడు కనుక ఆయనకి మహిమను స్తోత్రమును అవి చెల్లిస్తూ ఉన్నారనమాట. సమస్తము సృష్టింపబడిన ప్రతిదీ మానవాళికి కూడా ఏంటంటే ఈవెన్ అవిధేయులు, గాడ్స్ ఎనిమీస్ కూడా, దేవుని యొక్క శత్రువులు కూడా, ఇంకా వాళ్ళకి దేర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్ అనమాట. స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం యుగ యుగములు కలుగును గాక అని చెప్పుట వింటున్నారు. నెక్స్ట్, ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేశారు. ప్రకటన 4లో కూడా సాగిలపడి నమస్కారం చేశారు. ఆమేన్ అంటే ఇట్ ఈస్ ట్రూ అన్నట్టు. ఆమేన్, ఇట్ ఈస్ ట్రూత్, దట్ ఈస్ దే ఆర్ అగ్రీయింగ్ విత్ దట్ అన్నమాట. ఇప్పుడు ఒకటి మనం ఫిలిప్పీలు రాసింది 2:10-11 చదువుదాం. 2:10 నుంచి, అంటే సృష్టింపబడిన ప్రతిదీ మానవాళి అంతా కూడా ఆయన నామములో ప్రతి మోకాలు వంగును. అయిపోయింది, 1-2 వచనాలు. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీదలో గాని, భూమి క్రింద ఉన్నలో గాని ప్రతి వాని మోకాళ్ళను యేసునామమున ఉంగునట్లును, ప్రతి వాని నాలికి తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనినట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామము నాకు పైనామము ఆయనకు అనుగ్రహించును. అది ఆమేన్. ప్రతి నాలుక ఆయన ఒప్పుకుంటుంది, ప్రతి మోకాలు వంగుతుంది, నామములోకెల్లా పైనామం అవుతాడు. ఎందుకంటే ఆయన తగ్గించుకున్నాడు, వెల చెల్లించాడు, ప్రాణం పెట్టాడు, వధింపబడ్డాడు. ఆయన మాత్రమే యుగ యుగములకు ఆ మహిమ, ఘనత, ప్రభావం, స్తోత్రం పొందుకోవడానికి అర్హుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అని 4 జీవులు కూడా చెప్తాను. ఓకే, ఇంకెంతకన్నా గ్లోరీ టు గాడ్. ప్రకటన 5 అయిపోయింది. నెక్స్ట్ వీక్ దేవుని చిత్తం అయితే ప్రకటన 6. ఒక్కొక్క ముద్ర విప్పితే ఎలా ఉంటుందని చాలా అద్భుతంగా ఉంటుంది ప్రకటన 6. సో ఈరోజు కొంచెం ఫెస్టివల్ మూడ్లో ఉన్నారు అందరూ. మార్నింగ్ ఈ వీక్ అంతా, ఫ్రైడే నుంచి. ఆల్ గ్లోరీ టు గాడ్. ఎవరైనా చిన్న ప్రార్థన చేయండి. ప్రకటన 5 సమాప్తము. ఆమేన్. యుగ యుగములకు ప్రసిద్ధుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుకే మహిమ, ఘనత, ప్రభావం, స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరలా 24 పెద్దలు ఆయన ఎదుట, సింహాసనం ఎదుట ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాదాల ఎదుట సాష్టాంగపడతారు. వరం ఉంటాడా? రాజు చిన్న ప్రేయర్ చేయమ్మా. ఎస్, చిన్న ప్రేయర్. తండ్రి నీకు వందనాలు ప్రభా, స్తోత్ర. విన్న వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా, దయగల దేవ. నీ కృపా కనికరాన్ని బట్టి వందనాలు. ఎంతో అద్భుతంగా నీ సేవకుడు ద్వారా నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. నువ్వు రక్తాన్ని చిందించావు, మరణాన్ని జయించి తిరిగి లేచిన గొప్ప దేవుడు. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, నీ వాక్యం ఎంతో బలమైంది ప్రభా, శక్తి కలిగింది. ఆకాశం మహాకాశాన్ని కలుగజేసింది నువ్వే ప్రభు. సమస్తము నీదే. అవును నాయన, నమ్మిన వారికి మెండైన దీవెనలు. ఎవరైతే నీ గొర్రెపిల్ల రక్తంలో ఎవరైతే కడగబడ్డారో వారే పరిశుద్ధులుగా నువ్వు తీర్చి వారందరి కోసం ఒక రాజ్యాన్ని సిద్ధపరిచావు. నీ గొప్ప కృప కొరకే వందనాలు. ఇంకా నీ సేవకుని బలపరచండి, బలమైన ఆత్మతో నింపండి, బలమైన వర్తమానము ప్రభు మిస్టరీస్ రివీల్ చేయండి. నీ గొప్ప అద్భుతమైన ఆత్మతో ఇంకా 30 60 100 అభిషేకించి ఆశీర్వదించి నీ బలమైన శక్తి తన నుంచి తీసుకురండి. విన్న వారికి బలమైన శక్తితో నింపి ప్రతి ఒక్కరి మార్గాన్ని ప్రభు వర్ధిల్లింపచేయండి. నీ గొప్ప నామానికి మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు గాడ్.